యాజ్ అ న్యూట్రిషనిస్ట్గా లైక్ మీ దృష్టిలో అరే అబ్సల్యూట్లీ రాంగ్స్ అవుతున్నాయి విచ్ ఆర్ కంప్లీట్లీ నార్మల్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. సో ఇది తాగిన తర్వాత ఒక ప్రాసెస్ ఆఫ్ లైక్ 3-4 monthsలో హిస్ లివర్ గాట్ డ్యామేజ్డ్. ఈ PCOD అని ఇష్యూస్ వస్తున్నాయి కదా. బట్ షీ వాస్ మెన్చురేటెడ్ లైక్ అరౌండ్ ఐ థింక్ 11 or 12 years ఓన్లీ, విచ్ ఇస్ వెరీ నార్మల్ ఈ రోజుల్లో. అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా ఎవరన్నా డయాబెటిక్ పర్సన్కి మీరు ఈ డైట్ అని ఏమన్నా సజెస్ట్ చేస్తారా? బట్ ట్రెడిషనలీ కీటో ఇస్ నాట్ ఇన్వెంటెడ్ ఫర్ వెయిట్ లాస్. నైట్ నిద్ర రావట్లేదు అని చెప్పేసి ఒక పెగ్గేసి పడుకుందామని చెప్పేసి. సో ఇప్పుడు మెన్కి అట్లీస్ట్ మన రిక్వైర్మెంట్ ఆఫ్ లైక్ యూనో మ్యాక్సిమల్ డ్రింక్ ఒక 3-4 drinks ఉన్నా, విమెన్ 1 drink తీసుకుంటేనే బాడీ అంత ఎఫెక్ట్ అయిపోతుంది. అది నిజంగానే అట్లా కళ్ళు మంచిదేనా అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఆల్కహాల్. అండ్ ఎర్లీ మార్నింగ్ చాలా మంది ఇట్లా టీ కాఫీ తాగడం అలవాటు ఎంప్టీ స్టమక్ పైన. హి ఇస్ డూయింగ్ ఎవ్రీథింగ్, కానీ వెయిట్ ఎందుకు లాస్ అవ్వట్లేదు అండ్ వెన్ వి డిగ్ డీప్ ఇంటూ ఇట్. అంటే ఇప్పుడు మొత్తం షుగర్ అని షుగర్ని మొత్తం విలన్ చేస్తున్నామా? ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 or 2 months షీ హస్ లాస్ట్ 20 kgs, విచ్ ఇస్ వెరీ ఎక్స్ట్రీమ్. ఇన్ అ వే షీ డ్యామేజ్డ్ హర్ సెల్ఫ్. అంటే బోత్ వీగన్ అండ్ వెజిటేరియన్ కి ఈ B12 డెఫిషియన్సీ అని చాలా వింటాం. చాలా యంగ్ పీపుల్ మనం చూస్తున్నాం, కొన్ని CEOs కి కూడా హార్ట్ అటాక్స్ అట్లా అవుతున్నాయి. మనకు వద్దు అంటే ఆపేసే టాలరెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఐ థింక్ ఇండియన్ న్యూట్రిషన్ విల్ బి మచ్ బెటర్. సో ఇప్పుడు నాకు ఒక బిజీ పర్సన్ కి ఒక ఫుల్ డే డైట్ ప్లాన్ ఇవ్వండి అంటే ఎలా ఇస్తారు? ఎవ్రీబడి వాంట్స్ షార్ట్ కట్స్, ఎవరికి మెల్లగా తగ్గాలని ఉండదు. హలో శ్రావ్య గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా అండి, కానీ కొంచెం వీక్గా ఉన్నాయి ఈ మధ్య. సో అందుకనే న్యూట్రిషనిస్ట్తో మాట్లాడి న్యూట్రిషన్ గురించి తెలుసుకొని కొంచెం డైట్ ఇంప్రూవ్ చేద్దామని మళ్ళీ పిలిచాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా నాకు యాక్చువల్లీ న్యూట్రియన్స్, క్యాలరీస్, ప్రోటీన్స్, మినరల్స్ ఇట్లా చాలా వర్డ్స్ వాడతారు. సో కొంచెం బ్రీఫ్గా చెప్పగలరా అంటే ఏంటి వాట్స్ వాట్ అని? సో ఇప్పుడు క్యాలరీస్ అనేది మీరు ఫ్రీక్వెంట్గా వినే టర్మ్ అయి ఉంటుంది, బీట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ బీట్ డైలీ చూసే యాక్టివిటీస్లో. బట్ దెన్ క్యాలరీస్ ఆర్ నథింగ్ బట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ కార్ ఆర్ దెర్ ఇస్ అ బైక్. మీరు కార్ నడపాలనుకుంటున్నారు, దాంట్లో పెట్రోల్ వేయలేదు, బట్ యూ స్టిల్ వాంటెడ్ టు గో, రైట్? అట్లాంటప్పుడు ఏమవుతుంది, అది కార్ ముందుకు పోదు అండ్ దానికి ఫ్యూయల్ ఉండదు కాబట్టి. ద సేమ్ వే ఇప్పుడు మీ బాడీ చాలా యాక్షన్స్ ఇస్తుంది. బీట్ యూనో మీ హార్ట్ బ్లడ్ని పంప్ చేస్తుంది, మీ లివర్ డైజెస్ట్ చేస్తుంది, లేదా మీ కిడ్నీస్ ఎక్స్క్రీట్ చేస్తాయి యూరిన్ని. సో ఇట్లా చాలా థింగ్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ ప్రాపర్గా వర్కౌట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం మీ బాడీకి కూడా ఫ్యూయల్ ఇవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ క్యాలరీస్. ఇన్ అ సింపుల్ మ్యాన్ టర్మ్స్, క్యాలరీస్ ఆర్ నథింగ్ బట్ ద ఎనర్జీ దట్ యువర్ బాడీ ఆర్ ద ఫ్యూయల్ యువర్ బాడీ విల్ నీడ్. అండ్ కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్ ఇవన్నీ డోంట్ కాంప్లికేటెడ్. అంటే ఈ వర్డ్స్ని చూసి ఇంత ఇది ఉండాలి ఇంత ఇది ఉండాలి అండ్ డోంట్ కాంప్లికేటెడ్. బట్ ఓవరాల్గా బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ. కార్బ్స్ అంటే ఏంటి అంటే యూజువలీ మీ రైస్ కానీ, చపాతీస్ కానీ, జొన్న రొట్టెలు కానీ ఇవన్నీ కార్బ్స్ కిందకు వస్తాయి. కార్బ్స్ ఆర్ నథింగ్ బట్ మీకు ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ అగైన్, రైట్? మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్స్. సింపుల్, యా. అండ్ ప్రోటీన్ ఇస్ నథింగ్ బట్ మీ ఇచ్చిన ఎనర్జీని, ఇప్పుడు ప్రోటీన్ కన్సిడర్ ప్రోటీన్ లైక్ యూనో మీ బాడీని బిల్డ్ చేసే పర్సన్ అనుకోండి. ఇప్పుడు మనము హౌస్ బిల్డ్ చేయడానికి ఒక బిల్డర్ కావాలి, రైట్? మీ బాడీలో ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బాగా తింటున్నారు, అన్నీ చేస్తున్నారు, బట్ ఇఫ్ దర్ ఇస్ నో ప్రోటీన్ మీ బాడీ బిల్డ్ అవ్వదు. సో దాట్ వే ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రోటీన్ కరెక్ట్గా బ్యాలెన్స్ ఉండాలి అంటే కార్బ్స్ కూడా ఉండాలి. సో కార్బ్స్ తిన్నప్పుడు ఈ కార్బ్స్ని కంట్రోల్ చేసి ఈ కార్బ్స్ని ఎనర్జీ లాగా కన్వర్ట్ చేయాలి అంటే ప్రోటీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రోటీన్ అంటే ఇప్పుడు ఇట్ కుడ్ బి ఎగ్స్, పనీర్, టోఫు కానీ, లేకపోతే నాన్ వెజిటేరియన్స్కి చికెన్, ఫిష్ ఆర్ ఎనీ వైట్ ఆర్ రెడ్ మీట్ ఆల్ టు బి కన్సిడర్డ్ యాజ్ ప్రోటీన్. ఇప్పుడు ఫ్యాట్, రకరకాల ఫ్యాట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ గుడ్ ఫ్యాట్స్ అండ్ దెర్ ఆర్ బ్యాడ్ ఫ్యాట్స్. అండ్ అగైన్ లెట్స్ నాట్ గో వెరీ డీప్ ఇన్ టు ఇట్, బట్ ఫ్యాట్స్ ఆర్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్. ఫైబర్ ఇస్ నథింగ్ బట్ మీ వెజిటబుల్స్. ఇప్పుడు మీరు ఇంత తిన్న ఫుడ్ని అది డైజెస్ట్ అవ్వాలి, అది బాగా మెటబలైజ్ అవ్వాలి అంటే దెర్ షుడ్ బి సమ్ ఫైబర్ ఆర్ దెర్ షుడ్ బి సమ్ వెజిటబుల్స్ విచ్ హెల్ప్ యువర్ డైజెషన్ బెటర్. అట్లాగా వెజిటబుల్స్ ఆర్ సంథింగ్ దట్ విల్ హెల్ప్ యూ మోర్. సో ఈ మధ్య ఎట్లా అంటే కొంచెం రైస్ తగ్గి రైస్ అవాయిడ్ చేసి చపాతీ తినాలి, అట్లా రైస్ మంచిది కాదు అట్లా అని చెప్పేసి చాలా మంది అంటారు కదా. సో నిజమేనా అంటే రైస్ కన్నా చపాతీ ఆర్ వీట్ ఇది బెటరా? ఓకే, సో మీరు ఎప్పటి నుంచి రైస్ తింటున్నారు? చిన్నప్పటి నుంచి.
రైట్. ఇప్పుడు వీఆర్ సమ్వన్, ఇప్పుడు చిన్నప్పటి నుంచి లేదా మన యాన్సెస్టర్స్ని తీసుకున్న అందరం రైస్ తింటూ పెరిగాం. ఆల్ ఆఫ్ సడన్ టు డిస్కనెక్ట్ రైస్ ఆర్ రైస్ మానేయడం ఇస్ డెఫినెట్లీ నాట్ సంథింగ్ యూ వుడ్ బీ హ్యాపీ అబౌట్. సో రైస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇప్పుడు. సో వెన్ ఇట్ కమ్స్ టు రైస్ వర్సెస్ వీట్, దిస్ ఇస్ లైక్ వెరీ హ్యూజ్ క్వశ్చన్, అందరికీ ఉంటుంది. బట్ కంపారిటివ్లీ రైస్ డైజెస్ట్ ఫాస్టర్ దెన్ వీట్. అంటే రైస్ తిన్న తర్వాత మీకు బ్లోటింగ్ ఉండదు లేదా వేరే ఏం ఇష్యూస్ రావు, కానీ వీట్ తింటే మీకు ఇష్యూస్ వస్తాయి. అండ్ క్యాలరీ వైజ్ కూడా ఇఫ్ యూ ఆర్ సమ్వన్ యూ ఆర్ ట్రైంగ్ టు లూజ్ వెయిట్, ఐ థింక్ చాలామంది చపాతీని చూస్ చేసుకుంటారు ఓవర్ రైస్. బట్ ట్రస్ట్ మీ, రైస్ ఇస్ మచ్ సేఫర్ అండ్ ఈజియర్ టు చూస్. ఇప్పుడు 2 చపాతీస్లో ఉండే క్యాలరీస్ ఒక బౌల్ ఆఫ్ రైస్లో ఉంటుంది. సో మీరేం చూస్ చేసుకుంటారో అన్నది మీ చేతిలోనే ఉంటుంది. అండ్ దీంతో పాటు సైడ్ డిషెస్ ఏమైతే ఉంటాయో, ఇఫ్ మీరు ఒక బౌల్ ఆఫ్ రైస్ తిని చాలా వరకు ఫ్రై కర్రీస్ కానీ చాలా వరకు ఫ్రైడ్ ఫుడ్ కానీ, ఇప్పుడు అప్పడాలు లేకపోతే పచ్చళ్ళు ఇట్లా టిపికలీ ఆయిల్ ఉన్న ఫుడ్ తింటుంటే అఫ్కోర్స్ రైస్ ఇస్ అన్హెల్దీ. సేమ్ థింగ్ రైస్ బదులు చపాతీలు 2 తిన్నా ఇట్స్ అన్హెల్దీ. బట్ ఎలా దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు, విల్ కీప్ ఇట్ హెల్దీ ఆర్ నాట్, అండ్ ఎంత తింటారు విల్ మేక్ ఇట్ హెల్దీ ఆర్ నాట్. అండ్ ఐ థింక్ దెర్ ఇస్ నో గుడ్ ఫుడ్ ఆర్ బ్యాడ్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుడ్. మీరు ఎంత తింటారు అనేది విల్ మేక్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్. సో చాలామంది నైట్స్ చపాతీ తింటాము అట్లా అంటారు కదా, అంటే కొంచెం ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అట్లా నైట్ చపాతీ రైస్ తినడం వల్ల? ఐ డోంట్ థింక్ దర్ ఇస్ మచ్ డిఫరెన్స్, అట్లయితే ఏమీ ఉండదు. ఇట్స్ జస్ట్ అగైన్ లైక్ ఇఫ్ మీ గట్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఇఫ్ మీ గట్ హెల్త్ బాగాలేదు అన్నప్పుడు డోంట్ గో ఫర్ చపాతీ, బికాజ్ దాంట్లో గ్లూటెన్ ఉంటుంది. ఆ గ్లూటెన్ డైజెషన్కి ఎక్కువ టైం పడుతుంది. బట్ వెన్ యూ టేక్ రైస్లో ఇంత ఏం ఉండదు. రైస్ ఇస్ అ గ్లూటెన్ ఫ్రీ థింగ్. సో మీరు రైస్ ఎంత తిన్నా మీకు తొందరగా డైజెషన్ ఇబ్బంది ఉండదు. బట్ ఈవెన్ ఇఫ్ యూర్ ట్రైంగ్ టు లూజ్ వెయిట్, నైట్ మీరు రైస్ తిన్నా చపాతీ తిన్నా డజంట్ మ్యాటర్, ఎన్ని క్యాలరీస్ తింటున్నారు అన్నది మోర్ మ్యాటర్స్ అయితే. ఓకే. అండ్ ఈ రైస్లో కూడా చాలామంది అంటే ఏమంటారు అంటే రైస్ ఏముంటుంది అంత గుజ్జు, దాంట్లో ఏముండదు, అందుకనే మళ్ళీ కొందరు బ్రౌన్ రైస్ అని ఇంకా డిఫరెంట్ రైస్ ట్రై చేస్తుంటారు కదా. సో ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి ఆ టైప్స్ ఆఫ్ రైసెస్లో? యా, సో మోస్ట్ ప్రాబబ్లీ రైస్ వెరైటీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు. బీట్ బ్లాక్ రైస్, రెడ్ రైస్, వైట్ రైస్, బ్రౌన్ రైస్, చాలా రకాలు ఉన్నాయి. బట్ హానెస్ట్లీ స్పీకింగ్, ఫర్ అ నార్మల్ పర్సన్ ఏ రైస్ అయినా ద ఓన్లీ థింగ్ దట్ చేంజెస్ ఫ్రమ్ వైట్ రైస్ టు నార్మల్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ ఇస్ ద ఫైబర్. అంటే దాని బయట ఉన్న లేయర్ ఏదైతే ఉంటుందో అది దీంట్లో ఎక్కువ ఉంటుంది, దీంట్లో తక్కువ ఉంటుంది, బికాజ్ ఇది ఎక్కువ పాలిష్ చేస్తాం కాబట్టి. బట్ ఓవరాల్గా క్యాలరీ వైజ్ కానీ లేకపోతే షుగర్స్ ఈ రైస్ ఇచ్చేది ఏదైతే ఉంటుందో అన్నీ సిమిలరే ఉంటాయి, డజంట్ మ్యాటర్. బట్ దెర్ ఇస్ వన్ స్పెసిఫిక్ రైస్, ఇఫ్ యు నో అబౌట్ ఎన్జీ రంగా ఇన్స్టిట్యూట్, ఆచార్య ఎన్జీ రంగా ఇన్స్టిట్యూట్, ఈ రైస్ని వాళ్ళు రీసెంట్గా ఇన్వైట్ చేసిన రైస్, దీని పేరు తెలంగాణ సోనా రైస్ అని. సో ఈ రైస్ ఏం చేస్తుందంటే జనరలీ కంపారిటివ్లీ ఇప్పుడు డయాబెటీస్ తీసుకున్నప్పుడు నార్మల్ వైట్ రైస్ తిన్న వెంటనే డయాబెటీస్ పీపుల్కి మాత్రమే ఇట్ విల్ స్పైక్ ద షుగర్ లెవెల్స్. బట్ ఈ రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇట్ విల్ నాట్ స్పైక్ యువర్ షుగర్ లెవెల్స్ దాన్ నార్మల్. సో ఇంతకు ముందు డేస్లో ఇఫ్ యూ కన్సిడర్ వైట్ రైస్ ఇస్ వెరీ డిఫికల్ట్, డయాబెటీస్ వాళ్ళు కంప్లీట్లీ అవాయిడ్ చేసేవాళ్ళు. బట్ ఐ థింక్ నౌ ఈ రైస్ వచ్చిన తర్వాత దిస్ టేస్ట్ సేమ్ లైక్ అ వైట్ రైస్, సో యూ కెన్ టేక్ దిస్ మోర్. సో ఇప్పుడు మీరు ఇక్కడ అన్నారు కదా డయాబెటీస్ వాళ్ళు రైస్ అవాయిడ్ చేస్తారు అని, సో అంటే ఎందుకు అండ్ ఏంటి ఈ లింక్ కానీ? సో దెర్ ఇస్ ఒక్క రైస్ అనే దాంట్లో బేసిక్లీ ఆర్ ఎనీథింగ్ వైట్ ఆర్ ఎనీథింగ్ లైక్ కార్బ్స్ స్పెసిఫిక్గా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గ్లైసెమిక్ ఇండెక్స్ అని. సో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక బౌల్ ఆఫ్ రైస్ తిన్నా, ఎనీ సార్ట్ ఆఫ్ రైస్, ఈ రైస్ ఎంత తొందరగా నా బాడీలో అబ్జార్బ్ అవుతుంది, ఎంత తొందరగా షుగర్ని స్పైక్ చేస్తుంది అనేది గ్లైసెమిక్ ఇండెక్స్. సో గ్లైసెమిక్ ఇండెక్స్లో చాలా రకాలు ఉన్నాయి, అంటే నంబర్స్ ఉంటాయి స్పెసిఫిక్గా. ఇప్పుడు వైట్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ 72 to 71 ఉంటుంది. అండ్ ఈ తెలంగాణ సోనా రైస్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 51 to 52 ఉంటుంది. బట్ దిస్ స్పైక్స్ అప్ వెరీ స్లోలీ, ఇది తొందరగా స్పైక్ అవుతుంది, దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. అండ్ వెన్ యూ సే డయాబెటీస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు కన్సిడర్. వాళ్ళ షుగర్ వాల్యూస్ ఉండొచ్చు, ఎప్పటి నుంచి వాళ్ళు డయాబెటిక్ ఉండొచ్చు, వాళ్ళకి ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా ఉండొచ్చు. సో ఇట్స్ అబ్సల్యూట్లీ అగైన్ ఆన్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. ఎవరికి ఎలాంటి యూజ్ లైక్ ఫుడ్ యూజ్ అవుతుందో దానికి తగ్గట్టు వీ నీడ్ టు చేంజ్ ద ఫుడ్ హ్యాబిట్స్. అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా ఎవరైనా డయాబెటిక్ పర్సన్కి మీరు ఈ డైట్ అని ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఓకే, ఐ వుడ్ నాట్ సజెస్ట్ అ స్పెసిఫిక్ డైట్, ఇదే తినండి అని డెఫినెట్లీ చెప్పను. బట్ డిపెండింగ్ ఆన్ దేర్ షుగర్ లెవెల్స్ అట్లీస్ట్ వాళ్ళ టైప్ ఆఫ్ కార్బ్ షుడ్ బి డిఫరెంట్. కార్బోహైడ్రేట్ ఇస్ అగైన్ లైక్ మన గ్రెయిన్స్ అనమాట, రైస్ కానీ వీట్ కానీ జోవార్ కానీ. సో కార్బ్స్లో టైప్స్ ఉన్నాయి. సింపుల్ కార్బ్స్ ఇస్ డైరెక్ట్గా రైస్ ఆర్ డైరెక్ట్గా ఏదైతే మనము అన్నం నుంచి బేస్డ్ అయి ఉంటుందో అవన్నీ సింపుల్ కార్బ్స్. అండ్ కాంప్లెక్స్ కార్బ్స్ అంటాం, విచ్ అగైన్ డైజెస్ట్ వెరీ స్లోలీ ఆర్ స్పైక్స్ అప్ స్లోలీ.
సో కాంప్లెక్స్ కార్బ్స్ అంటే ఇట్ కుడ్ బి మన జొన్నలు, లేకపోతే మన కీన్వా అని ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఆర్ మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, ఇవి కాంప్లెక్స్ కార్బ్స్ కిందకు వస్తాయి. సో ఐ వుడ్ సే చేంజింగ్ దర్ కార్బ్స్ అండ్ రెడ్యూసింగ్ షుగర్స్ అండ్ కొంచెం మంచిగా ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ ఇవి బ్యాలెన్స్డ్గా తింటే ఇట్ షుడ్ బి మోర్ దెన్ ఇనఫ్. సో ఇప్పుడు ఇందాక మనం అంటే ఈ రైస్ చపాతీ ఇది అని మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మన తాత వాళ్ళు సేమ్ ఇవే తిన్నారు, వాళ్ళ ఎంత బాడీస్ అంతా లీన్ మంచిగా ఉండే. మనం ఏం తిన్నా కూడా ఇట్లా బొజ్జలు వచ్చేసి ఇట్లా అవుతున్నాయి. ఎందుకు అంటే ఇంకా కంపారిటివ్లీ మనం తక్కువనే తింటున్నాం, అంటే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? ఓకే, సో దెర్ ఆర్ 2-3 థింగ్స్ ఇక్కడ. ఒకటి మన లైఫ్ స్టైల్, అంటే వాళ్ళు ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు లేదా వాళ్ళు ఫార్మర్స్ ఉండేవాళ్ళు, సో వాళ్ళు ఎంత వాక్ చేసేవాళ్ళు, వాళ్ళు ఫామ్లో ఎంత పని చేసే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎయిదర్ ల్యాప్టాప్ ముందు కూర్చుంటున్నాం లేదా ఆఫీస్లో చైర్లో కూర్చుంటున్నాం, జస్ట్ లైక్ దిస్, బట్ దెర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ దిస్. సో ఐ థింక్ మన ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంది కంపేర్డ్ టు ఓల్డెన్ డేస్, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ఇప్పుడు మనకు దొరికే క్వాలిటీ ఆఫ్ ఫుడ్తో కంపేర్ చేసుకుంటే ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్. బికాజ్ ఒకప్పుడు దొరికే హెల్దియర్ ఆప్షన్స్ కానీ, ఒకప్పుడు దొరికే బెటర్ రైస్ కానీ, బెటర్ మిల్క్ స్పెసిఫిక్గా, ఇఫ్ యూ సీ మిల్క్ ఇప్పుడు ఒకప్పుడు అంటే మీరు ఆవులకు కానీ బర్రెలకు కానీ యూ డోంట్ హ్యావ్ టు ఇంజెక్ట్ దెమ్. ఇప్పుడు చూసుకుంటే మనం దానికి హార్మోన్ ఇస్తున్నాం లేదా ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో దీనివల్ల స్పెసిఫిక్గా ఫీమేల్స్కి హార్మోనల్ ఇష్యూస్ కూడా, లేకపోతే చాలా అదర్ కండిషన్స్ కూడా తొందరగా వస్తున్నాయి. అండ్ ఇట్స్ ఆల్సో నాట్ దట్, బట్ ఎక్కువ తిన్నా కూడా తినకపోయినా కూడా మనకు ఎవ్రీడే జరిగే మూవ్మెంట్ ఇస్ వెరీ లెస్. సో ఇన్ కేస్ ఆ మూవ్మెంట్ కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఇట్ విల్ బీ బెటర్. నెక్స్ట్ ఒక ఈ డైట్స్ గురించి అంటే మనం వింటాం కదా, పాపులర్ కీటో డైట్ అని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని. సో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, ఒక అమ్మాయి కీటో డైట్ అని ఆమె ఎట్లా ఫాలో అయింది. చాలా రిగరస్ ఉండే, నాకు ఎగ్జాక్ట్లీ ఏంటో తెలియదు కానీ తర్వాత యాక్చువల్లీ హాస్పిటలైజ్ అయిందనమాట. అంటే అంటే ఏమైనా ఎక్స్ట్రీమ్ చేస్తున్నారా పీపుల్, అండ్ వాట్ ఆర్ దీస్ డైట్స్ అంటే? ఓకే, సో కీటో డైట్ ఇస్ నథింగ్ బట్ ఎక్కువ ఫ్యాట్ పర్సంటేజ్ ఉన్న డైట్. ఇప్పుడు అంటే వాట్ యూ ఈట్ ఇన్ కీటో, ఇప్పుడు బటర్ కానీ, చీజ్ కానీ, లేకపోతే చికెన్, బటర్ చికెన్ కానీ, ఎనీథింగ్ విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ఇట్ మాత్రమే తీసుకుంటాం. బట్ ఇట్లా తీసుకోవడం వల్ల మీ బాడీ ఉన్న లైక్ డైజెషన్ కానీ మెటబాలిజం ప్రాసెస్ ఏదైతే ఉందో ఓన్లీ ఫ్యాట్ని మెటబాలైజ్ చేస్తుంది. ఇట్ క్యాన్ వర్క్ ఫర్ పీపుల్ హూ ఆర్ వెరీ ఒబీస్, అంటే చాలా ఎక్కువ వెయిట్, మోర్ దెన్ లైక్ 120-150 kgs అలా ఉన్న వాళ్ళకి ఇట్ వర్క్స్. బట్ ట్రెడిషనలీ కీటో ఇస్ నాట్ ఇన్వెంటెడ్ ఫర్ వెయిట్ లాస్. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే సీజర్స్, ఫిట్స్ అని వస్తుంటాయి కదా, సో వీళ్ళకి నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ నర్వస్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడానికి, అంటే ఈ కీటో లైక్ ఈ ఫిట్స్ కానీ సీజర్స్ కానీ తగ్గించడం కోసం మాత్రమే కీటో డైట్ వాజ్ ఇన్వెంటెడ్. బట్ జస్ట్ బికాస్ సైడ్ నుంచి రిజల్ట్స్ చూసాము, ఈ డిఫరెంట్ కండిషన్స్ చూసాము, ఈ వెయిట్ లాస్ చూసాము అన్న దానికోసం మాత్రం పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ అదర్ పర్పసెస్. బట్ ఎనీ డైట్ ఇట్ ఇస్, if you're trying to lose weight or if మీ goal weight loss అయితే don't go for shortcuts, go for something you can do it for long run. మీరు ఏం స్టార్ట్ చేసినా ఇక్కడ ఎండ్ చేస్తున్నాము అని అనుకోవద్దు. there is no end for anything you start. మీరు ఎప్పటికీ ఫాలో అవ్వగలిగితే మాత్రమే స్టార్ట్ చేయండి. ఇది రీసెంట్గా మనం విద్యా బాలన్ది కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ట్రెండ్ చూసాం కదా, అక్కడ ఏంటి అండి అది? ఓకే, సో విద్యా బాలన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ అమేజింగ్ ఫస్ట్లీ. బట్ ఈ డైట్ని స్పెసిఫిక్లీ సంథింగ్ నోన్ యాజ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇప్పుడు మనం స్పెసిఫిక్గా ఫీమేల్స్కి లేచిన వెంటనే ఐస్ బ్లోట్ అయి ఉండొచ్చు, లేకపోతే మన ఫేస్ బ్లోట్ అయి ఉండొచ్చు. ఆల్ దిస్ బ్లోటింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ దాట్. సో ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్లూడ్ చేసుకొని ఒక డైట్ ఫాలో అయినప్పుడు మీకు ఆటోమేటిక్లీ చేంజెస్ కనిపిస్తాయి. బట్ అగైన్ దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ లైక్ 1 month 2 monthsలో ఎప్పుడు ఏది అవ్వదు. ఇట్ అట్లీస్ట్ నీ 6 months to 8 months. అగైన్ ఇది మీరు కన్సిస్టెంట్గా చేసినప్పుడు మాత్రమే ఆ చేంజెస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇలాంటివి ట్రెండ్స్ OMAD అని చెప్పేసి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పేసి, వాటి గురించి మీ టేక్ ఏంటి? యా, సో అగైన్ OMAD ఇస్ సంథింగ్ వెరీ ఎక్స్ట్రీమ్. సో ఐ హ్యాడ్ అ పర్సన్ లైక్ షీ వాజ్ మై పేషెంట్ అండ్ ఒక 6 months బ్యాక్ నా క్లయింట్ తను, అండ్ షీస్ బీన్ డూయింగ్ OMAD ఫర్ లైక్ ఐ థింక్ 2 months. OMAD అంటే one meal a day. సో డే అంతా కంప్లీట్గా మీరు తినకుండా ఒక 2-3 hours మీరు పర్టికులర్ ఫుడ్ తింటారు. అంటే మొత్తం రోజుకి సరిపడా అంతా అప్పుడే తింటారు, అంతా ఒకటే గంటలో, స్పెసిఫిక్లీ గంట ఆర్ గంటన్నర. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇప్పుడు మన డేకి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక స్పెసిఫిక్ క్యాలరీస్ కావాలి, స్పెసిఫిక్ న్యూట్రియంట్స్ కావాలి. సో ఇదంతా ఆ మీల్లోనే మీరు బ్యాలెన్స్ చేసి అందులోనే మీరు సెట్ చేసుకొని అందులోనే తినగలగాలి. సో దట్ ఈస్ OMAD.
బట్ ఎవ్రీబడి కెనాట్ డూ ఇట్. అండ్ దెర్ ఆర్ సమ్ పీపుల్, ఇప్పుడు మనం కార్బ్స్ తినలేదు, అట్లీస్ట్ ఫర్ మీ ఐ డిపెండ్ ఆన్ రైస్. ఇప్పుడు నేను ఒక మీల్లో రైస్ తినలేదు ఆర్ ఒక మీల్లో కార్బ్స్ లేవు అంటే ఆటోమేటికలీ గెట్ హెడేక్స్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, ఇఫ్ దిస్ సూట్స్ యూ ఆల్సో ఇట్స్ గుడ్. కాకపోతే సూట్ అయినా కూడా ఐ వుడ్ నాట్ రికమెండ్ యూ టు డూ ఇట్. ఎందుకంటే లైక్ ఐ సెడ్, దెర్ వాజ్ వన్ పేషెంట్, షీ హ్యాడ్ లైక్ షీ యూస్ టు ఈట్ మంచిగా, లైక్ నో ప్రాపర్ మీల్లో షీ యూస్ టు ఈట్. ఇప్పుడు ఒక డేకి 1200 క్యాలరీస్ కావాలంటే షీ యూస్ టు ఈట్ ఇట్. బట్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 or 2 months షీ హెస్ లాస్ట్ 20 kgs, విచ్ ఈస్ వెరీ ఎక్స్ట్రీమ్. అండ్ ఈ లాస్ ఇస్ గుడ్, బట్ దీనివల్ల డెఫిషియన్సీస్ వచ్చాయి, దీనివల్ల వేరే ఇష్యూస్ వచ్చాయి, ఆర్ దీనివల్ల తన పీరియడ్స్ రెగ్యులర్గా లేకుండే, ఆర్ షీ యూస్ టు గెట్ ఫ్రీక్వెంట్ హెడేక్స్, ఇట్లాంటి థింగ్స్. బట్ వన్స్ షీ స్టాప్ డూయింగ్ దిస్ OMAD, షీ హ్యాస్ టు పుట్ ఆన్ వెయిట్. ఏదైతే లూజ్ అయిందో ఈజీగా షీ డిడ్ పుట్ ఆన్. కానీ థింగ్స్ దిడ్ షీ లాస్ట్ ఇయర్ స్పెసిఫిక్గా ఇస్ హర్ మెటబాలిజం. అంటే ఎంత తొందరగా మీ ఫుడ్ బర్న్ అవుతుంది, లేదా ఎంత తొందరగా మీరు యాక్టివ్గా ఉండగలుగుతారు, ఇవన్నీ షీ లాస్ట్ ఇన్ దిస్ ప్రాసెస్. అండ్ ఇన్ అ వే షీ డ్యామేజ్డ్ హర్ సెల్ఫ్. తన హెల్త్ని తనే డ్యామేజ్ చేసుకున్నట్టే. సో ఇప్పుడు నేను లెట్స్ సే రేపటి నుంచి జిమ్ జాయిన్ అయ్యాను అనుకోండి, ఇప్పుడు నాకు ఎన్ని క్యాలరీస్ కావాలి అని ఎట్లా తెలుసుకోవడం? అంటే ఇస్ దేర్ ఎ వే? అంటే ఇప్పుడు కొందరిని చూసిన వాళ్ళు వెయింగ్ స్కేల్ క్యారీ చేసి అందులో అట్లా చేసుకొని తింటారు, అంటే అట్లా ఏమైనా చేయాలా? సో ఇఫ్ నేను మీకు వచ్చి లైక్ మార్నింగ్ ఇడ్లీ ఒక 200 grams ఇడ్లీ తినండి అని చెప్పా, యూ విల్ ఈట్ ఇట్ ఫర్ day 1, యూ విల్ ఈట్ ఇట్ ఫర్ day 2, day 3 తింటారు, day 4 మీరు నా ఫేస్ గుడ్ చూడరు, మీకు నచ్చింది మీరు తింటారు, స్పెసిఫిక్లీ స్పీకింగ్. సో డోంట్ గో విత్ ద కౌంట్ ఆల్వేస్. ఒక డే 2 రోజులు మీరు అది అలవాటు అయ్యేంత వరకు మీరు ఆ కౌంట్ అర్థం చేసుకొని ఇది నా క్వాంటిటీ అని అర్థం చేసుకుంటే ఇట్స్ గ్రేట్. బట్ దీనికి స్టిక్ అయి ఉంటే ఇట్ విల్ నాట్ వర్క్. సో డోంట్ గో విత్ ఇట్. ఇన్స్టెడ్ ఐ వుడ్ సే పోర్షన్ కంట్రోల్ అని అంటాం. సో టేక్ యువర్ ప్లేట్, డివైడ్ యువర్ ప్లేట్ ఇంటూ 4 parts. ప్రతి పార్ట్ ఇస్ 25%, రైట్? ఫస్ట్ 50% ఆఫ్ మీ ప్లేట్లో ఫైబర్ పెట్టుకోండి, అంటే వెజిటబుల్స్. ఇట్ కుడ్ బీ కుక్డ్ వెజిటబుల్స్ ఆర్ జస్ట్ రా వెజిటబుల్స్. మీరు అన్నంతో తినే కూర ఏదైనా ఉండొచ్చు. సో యూ కెన్ జస్ట్ పుట్ 50% వెజిటబుల్స్. మిగిలిన 50%లో ఒక 25% యూ కెన్ యాడ్ రైస్ ఆర్ రోటీ ఆర్ కీన్వా, మిల్లెట్స్, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. బట్ ఇక్కడ ఇది ఎలా డివైడ్ ఎందుకు చేసుకుంటున్నామంటే జస్ట్ టు అండర్స్టాండ్ ద క్వాంటిటీస్. ఇప్పుడు యూ కెనాట్ ఈట్ లాడ్ ఆఫ్ రైస్. మీరు ఎంత క్వాంటిటీ, ఒక బౌల్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 bowls ఆఫ్ వెజిటబుల్స్ ఉండాలి, రైట్? ద లాస్ట్ కమ్స్ ద ప్రోటీన్. ప్రోటీన్ కెన్ బీ పప్పు, పనీర్ ఆర్ అకార్డింగ్ టు మీ రిక్వైర్మెంట్ మీకు ఏ ప్రోటీన్ కావాలంటే అది. దిస్ వే ఇఫ్ యూర్ ఈటింగ్ అన్ని న్యూట్రియంట్స్ ఒక ప్లేట్లో వస్తాయి, యూ విల్ బీ స్టికింగ్ విత్ దిస్ ఫర్ లాంగ్. అంటే జనరలీ మనం ఎట్లా పెట్టుకుంటామంటే రైస్ ఇంత పెట్టుకుంటే కర్రీస్ దాంట్లో సగం అన్నట్టు పెట్టుకుంటాం. మీరు ఏంటంటే రివర్స్ చెప్తున్నారు. యా, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది ఎట్లా అంటే లంచ్కి అంటే ఒక పర్టికులర్ డే లో ఒక టైంకి మీరు చెప్పిన డైట్, లేకపోతే యూ కెన్ ఈట్ ఇట్ ఫర్ మేజర్ మీల్స్. అంటే స్నాక్ కాకుండా ఏదైతే రెగ్యులర్ మీల్స్ ఉంటాయో మన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఆల్ దిస్ ఇస్ కన్సిడర్డ్ మేజర్ మీల్స్. ఈ 3 పూట్ల మీరు ఇట్లా తిన్నా మీకు ఏమీ అవ్వదు. ట్రస్ట్ మీ, యూ విల్ నాట్ పుట్ ఆన్ వెయిట్, యూ విల్ నాట్ లూజ్ వెయిట్. మీరు అట్లీస్ట్ ఎనర్జీ లెవెల్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయగలుగుతారు. అండ్ ఇందులో ఇప్పుడు మీరు కర్రీ సపరేట్, ఐ మీన్ ఫైబర్ అన్నారు అండ్ ప్రోటీన్ అన్నారు. జనరలీ మనం ఎట్లా ఒక కర్రీ, ఒక రైస్ అంతే ఉంటుంది కదా. అంటే మీరు ఎట్లా అంటున్నారు అంటే ఒక ఫైబర్ కర్రీ ఐటమ్ కానీ మళ్ళీ స్పెసిఫికలీ ప్రోటీన్ కూడా మస్ట్ ఎవ్రీ డే ఎవ్రీ మీల్. ఓకే, ఇప్పుడు నేను అంటే పనీర్ లెట్స్ సే తీసుకున్నాను, ఊరికే అది రిపీట్ చేయవచ్చా? అంటే సీ దెర్ ఇస్ నథింగ్ లైక్ అన్లెస్ యు ఆర్ నాట్ బోర్డ్ ఆఫ్ ఇట్. మీరు డెఫినెట్లీ అది తినచ్చు. మీరు ఇదే తినాలి అదే తినాలి అని ఏమీ లేదు. ఇప్పుడు సపోజ్ ఈరోజు డే అంతా మీరు పనీర్ కూర అనేది లైక్ యూ కుక్ గుడ్ అమౌంట్ ఆఫ్ పనీర్ కర్రీ. మీరు బ్రేక్ఫాస్ట్లో పనీర్ తిన్నారు చపాతీతో పాటు, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. లంచ్తో తినచ్చు, డిన్నర్లో తినచ్చు, నో ప్రాబ్లం. ఇట్ ఈస్ జస్ట్ యువర్ బాడీ నీడ్స్ దిస్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ వల్ల యూ విల్ ఫీల్ యాక్టివ్ అండ్ నెక్స్ట్ డే మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ సో మచ్ ఎనర్జీ, బ్రేక్ఫాస్ట్లో ఒక ప్రోటీన్ వండుకోండి, లంచ్లో ఒకటి వండుకోండి, డిన్నర్లో ఒకటి వండుకోండి. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. బట్ ఈటింగ్ సేమ్ ప్రోటీన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కాన్స్ అట్లీస్ట్. ఓకే, ఇప్పుడు మీరు పనీర్ అంటే నాకు కొందరు గుర్తొచ్చారు, అంటే వీగన్ ఇట్లా డైట్ ఫాలో అయ్యేవాళ్ళు. సో అంతకు ముందు టిపికల్లీ టైప్స్ ఆఫ్ పీపుల్ని మీరు చెప్పండి. బేస్డ్ ఆన్ ఫుడ్ అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, మధ్యలో ఎగిటేరియన్ అని చెప్పేసి. ఇప్పుడు రీసెంట్ గా మనం వీగన్స్ అని కూడా చూస్తాం. ఏంటి వీగన్? వాట్ ఈస్ వీగన్? సో వీగన్స్ ఆర్ సంబడి హూ డస్ నాట్ ఈట్ ఎనీథింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ అనిమల్స్ నౌ, బీ ఇట్ మిల్క్, కర్డ్, ఘీ, ఏదైనా ఉండొచ్చు. వాళ్ళు అనిమల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన ఫుడ్ని ఏది తినరు, రైట్? అండ్ ఇట్ కుడ్ బి పనీర్ ఆల్సో ఇన్ దిస్ కేస్. సో స్పెసిఫిక్గా వీగన్స్కి వచ్చే ఇష్యూ ఇస్ ప్రోటీన్. వాళ్ళ డైట్లో ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి నైట్ కన్సిడర్ చేసుకుంటే మనకి అట్లీస్ట్ ఏదో ఒకటి ఉంటుంది, లైక్ పనీర్ కానీ, ఇప్పుడు వెజిటేరియన్స్ అయినా కూడా పనీర్ ఉంటుంది, లేదా గ్రీన్ పీస్ కానీ, ఇట్లాంటి దెర్ ఆర్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ సోర్సెస్. బట్ ఎవ్రీడే బేసిస్ మీద తినరు. సో ఫర్ వీగన్స్ దే షుడ్ బి వెరీ క్లియర్.
అన్ని మీల్స్లో ప్రోటీన్ ఉండేలాగా, లేదంటే వాళ్ళకి డెఫిషియన్సీస్ చాలా తొందరగా వస్తాయి. బికాజ్ మిల్క్ లేదు, B12 ఉండదు, వైటమిన్ D తక్కువ ఉంటుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ దే గెట్ డెఫిసిట్ ఇన్ టు ఇఫ్ దే నాట్ ఈటింగ్ ఇట్ ప్రాపర్లీ. అంటే బోత్ వీగన్ అండ్ వెజిటేరియన్ కి ఈ B12 డెఫిషియన్సీ అని చాలా వింటాం కదా, ఈ B12 డెఫిషియన్సీ అనేది వస్తుందా? B12 is seen only in animals. మీరు ఎంత స్పెసిఫిక్గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫార్టిఫైడ్ ఫుడ్స్, ఇప్పుడు మిల్క్లో ఫార్టిఫైడ్ B12 మిల్క్ ఉంటుంది, ఫార్టిఫైడ్ వైటమిన్ D మిల్క్ ఉంటుంది. ఇట్లా తీసుకున్నా కూడా దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీకు ఇప్పుడు సన్లైట్ స్పెసిఫిక్గా ఆర్ మష్రూమ్స్ ఇవన్నీ రెగ్యులర్ బేసిస్లో మీకు రావట్లేదు. అట్లాంటప్పుడు ఐ థింక్ సప్లిమెంట్ ఇస్ డెఫినెట్లీ అ గ్రేట్ ఆప్షన్ ఆల్సో. బట్ వీళ్ళకి డెఫిషియన్సీ ఇస్ వెరీ నార్మల్. అండ్ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్లో ఐ థింక్ 80% ఆఫ్ అవర్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ డెఫిసిట్. అంటే ఏమవుతుంది B12 డెఫిషియన్సీ అంటే? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆర్ ఎట్లా తెలుసుకోవడం? ఎట్లా ఏమైనా టెస్ట్, ఇప్పుడు షుగర్ టెస్ట్ అట్లా ఇది కూడా వెళ్ళి చేసుకోవచ్చు? దర్ ఇస్ డెఫినెట్లీ అ బ్లడ్ టెస్ట్ ఫర్ వైటమిన్ D అండ్ B12 రెండిటికి. బట్ అగైన్ బిఫోర్ యూ డోంట్ గెట్ ద టెస్ట్, ఇప్పుడు దెర్ ఇస్ వన్ థింగ్, మీకు మీరే సప్లిమెంట్స్ తీసుకోవడం ఇట్లా జరుగుతుండొచ్చు. బట్ జస్ట్ బీ కేర్ఫుల్, అది ఎంత డెఫిసిట్ ఉందో చూసుకోండి. అండ్ ఫస్ట్ థింగ్, యూ గెట్ లాట్ ఆఫ్ జాయింట్ పెయిన్స్, లేకపోతే వైటమిన్ D తక్కువ ఉంటే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది, లేదా ఆకలి ఎక్కువ అవుతుంటుంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ అగైన్ అందరికీ సిమిలర్ ఉండవు. మీకు వచ్చిన దాన్ని బట్టి యూ షుడ్ జస్ట్ గెట్ ఇట్ చెక్డ్. దాంట్లో ఉన్న వాల్యూని బట్టి ఓన్లీ దెన్ యూ కెన్ టేక్ సప్లిమెంట్స్. ఓకే, అంటే కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతనే? యా, బికాజ్ మన వాల్యూస్, ఇప్పుడు నాకు చాలా తక్కువ వైటమిన్ D ఉండొచ్చు అండ్ ఐఎమ్ టేకింగ్ అ వెరీ డిఫరెంట్ డోస్. యూ కెనాట్ డిసైడ్ యువర్ డోస్ కదా. ఒక కన్సల్టేషన్ ప్రాపర్గా తీసుకొని, లేదా అట్లీస్ట్ కన్సల్ట్ అ డాక్టర్ ఆర్ అ న్యూట్రిషనిస్ట్, దెన్ సీ మీ బాడీకి ఎంత కావాలి డోసేజ్ అని చెప్పి, అండ్ దెన్ యూ కెన్ కంటిన్యూ ద డోసేజ్ ఆఫ్ ఇట్. ఓకే, రీసెంట్గా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ దాంట్లో వీడియోస్లో, ఇన్స్టా వీడియోస్లో ఎర్లీ మార్నింగ్ ఇట్లా లెమన్ వాటర్ హనీ వేసుకొని తాగడం అనే ఇట్లాంటిది ఒక ట్రెండ్ చూస్తున్నాం. అంటే మార్నింగ్ అట్లా మంచిదా? అంటే ఎంప్టీ స్టమక్ పైన? ఓకే, సో ఆల్ దిస్ ఇస్ అగైన్ డీటాక్స్, లైక్ యూ సెడ్, డీటాక్స్ డైట్ కిందకి వస్తుంది. బట్ డీటాక్స్ అనేది మీ బాడీకి మీరు సెపరేట్గా ఎక్స్టర్నల్గా ఏం ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు మీ బాడీలో లివర్ ఉంది, ఎవ్రీబడి హ్యాస్ దర్ లివర్ వర్క్ ఇస్ టు డీటాక్స్ యువర్ బాడీ. సో ఎక్స్టర్నల్గా మీరు ఎక్కువ చేయడం కన్నా ఇంటర్నల్ ఇది ఆల్రెడీ చేస్తున్నప్పుడు మీరు ఏం ఇవ్వాల్సిన పని లేదు. అండ్ హానెస్ట్లీ స్పీకింగ్, దానివల్ల మీకు అసలు ఏం చేంజ్ కూడా ఉండదు బాడీలో, ఎక్సెప్ట్ ఇప్పుడు ఈ లెమన్ ఇస్తున్నాము వాటర్లో అంటే లెమన్ హ్యాస్ వైటమిన్ C. ఈ వైటమిన్ C వల్ల ఏమవుతుంది, జస్ట్ మీ డైజెషన్ బెటర్ అవుతుంది, ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది అన్న ఇంటెన్షన్లో. బట్ ఇదేం ఎంప్టీ స్టమక్ మీద తీసుకోవాలని లేదు. ఎక్సెప్ట్ మీరు డే అంతా ఎప్పుడైనా మీరు ఒక ఆరెంజ్ తిన్నా వైటమిన్ C వస్తుంది, లేదా ఒక ఆమ్లా తిన్నా వైటమిన్ C వస్తుంది. ఎనీ విచ్ వేస్ అది మీకు ఎలా తీసుకున్నా ఓకే. బట్ డీటాక్స్ టర్మ్ ఇస్ వెరీ I don't believe in it. And I would recommend anybody to not believe in it only. So there is no term called detox. అండ్ ఎర్లీ మార్నింగ్ చాలా మంది ఇట్లా టీ కాఫీ తాగడం అలవాటు ఎంప్టీ స్టమక్ పైన, అది మంచి హ్యాబిటేనా? ఓకే, సో టీ కాఫీ ఆన్ ఎంప్టీ స్టమక్, ఎస్పెషలీ ఫర్ పీపుల్ విత్ ఎసిడిటీ, ఇస్ వెరీ బ్యాడ్. అండ్ ఎనీబడి ఇట్ ఇస్, టీ కాఫీ ఎంప్టీ స్టమక్ మీద అసలు తీసుకోకూడదు. ఇప్పుడు ఎసిడిక్ ప్రాపర్టీ అని ఉంటుంది. మన స్టమక్ ఒక చిన్న బ్యాగ్లా ఉంటుంది. ఈ స్టమక్ ఈజ్ ఆల్రెడీ ఎసిడిక్. మనం లేచిన వెంటనే దాంట్లో ఏం ఫుడ్ ఉండదు, ఏమీ ఉండదు ఎక్సెప్ట్ వాటర్ ఇఫ్ యూ డ్రింక్ ఇట్. సో బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ డు నాట్ డ్రింక్ వాటర్ ఆల్సో ప్రాపర్లీ ఇన్ ద నైట్స్. అండ్ ఈ స్టమక్ ఈజ్ ఆల్రెడీ ఎసిడిక్ ఇన్ నేచర్. ఇప్పుడు మనం టీ ఆర్ కాఫీ, ఇది మళ్ళీ ఎసిడిక్ ఇన్ నేచర్. సో మెజారిటీ ఆఫ్ టైమ్స్ లేచిన వెంటనే ఖాళీ కడుపులో 2 యాసిడ్స్ కలుపుతున్నాం మన బాడీలో. ఇది ఎసిడిక్. లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, యాసిడ్ రీఫ్లక్స్ అవుతుంది 2 కలిపి. ఈ రీఫ్లక్స్ అయినప్పుడు బ్లోటింగ్ రావచ్చు, లేదా ఎక్కువ బర్బ్స్ రావచ్చు, ఎసిడిటీ, చెస్ట్ బర్న్ రావచ్చు. ఇట్లాంటివి చాలా నార్మల్గా అవుతాయి. సో ఇఫ్ యూ వాంటెడ్ టు డ్రింక్ టీ ఆర్ కాఫీ, అది మీకు అలవాటు ఎప్పటి నుంచో ఉంది అంటే, డ్రింక్ సమ్ వాటర్, ఈట్ సమ్ నట్స్, అట్లాంటి సోక్ నట్స్ ఏమైనా, అండ్ దెన్ డ్రింక్ కాఫీ. అప్పుడు అట్లీస్ట్ ఈ రీఫ్లక్స్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఐ వుడ్ నాట్ రికమెండ్ ఎనీబడీ టు డ్రింక్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ ఎసిడిటీ ఆర్ డు నాట్ హ్యావ్ ఎసిడిటీ ఆల్సో. ఇప్పుడు మీరు వాటర్ ఇంటేక్ గురించి కూడా చెప్పారు కదా. సో ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం చాలా మంది వాటర్ బాటిల్ క్యారీ చేసి, అంటే నాకు అనిపిస్తుంది, అంటే దాహమైనప్పుడు తాగితే ఓకేనా, అంటే సర్టెన్ లీటర్స్ ఇట్లా స్పెసిఫిక్ గా, ఇప్పుడు ఎట్లా అయితే క్యాలరీస్ డిపెండింగ్ ఆన్ వర్కౌట్ చేస్తే తక్కువ అట్లా ఉంది కదా, వాటర్ది కూడా అట్లా ఉంటుందా? ఓకే, సో కంపారిటివ్లీ ఇఫ్ యువర్ మీ వెయిట్ని కేజీస్తో కంపేర్ చేసుకుంటే, దిస్ ఇస్ జస్ట్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఎవ్రీబడి హ్యాస్ టు డ్రింక్. ఇఫ్ యూఆర్ 60, divide 60 into 30 or 40. This is the amount of water your body needs in a day.
ఆర్ ఇంత కాంప్లికేటెడ్ వద్దు, నార్మల్గా లైక్ యూ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ ఆర్ క్యాలిక్యులేటెడ్ అండ్ జనరల్గా తాగాలి అనుకుంటే యూ కెన్ ఎయిదర్ డ్రింక్ 2 to 3 liters ఆఫ్ వాటర్ ఇన్ అ డే, విచ్ ఇస్ బేసిక్. బట్ మీ బాడీని వినండి, ఫస్ట్ లిసన్ టు యువర్ బాడీ. ఇప్పుడు మీ బాడీ ఇఫ్ యూ ఫీలింగ్ వెరీ థర్స్టీ, మీ బాడీ థర్స్ట్ స్టేట్ వరకు వచ్చింది అంటే యూ డిడ్ నాట్ గివ్ ఇట్ వాటర్ ఎట్ ఆల్ ఫర్ లైక్ లాస్ట్ 3-4 hours అని. ఓకే, సో థర్స్టీ ఈజ్ అ సైన్ దట్ యువర్ బాడీ ఈస్ టెల్లింగ్ యూర్ వెరీ డీహైడ్రేటెడ్ అని చెప్పి. అండ్ ఎస్పెషలీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫర్ పీపుల్ హూ డ్రింక్ కాఫీస్ ఆర్ టీస్, కాఫీ డీహైడ్రేట్స్ యువర్ బాడీ. ఇప్పుడు కాఫీ తాగుతునేటప్పుడు యూ విల్ నీడ్ మోర్ వాటర్ దాన్ దీస్ 2-3 liters, ఎందుకంటే ఇది ఇంకా తీసేసుకుంటుంది మీ బాడీలోంచి, వాటర్ లాగేస్తుంది ఒక స్పాంజ్ లాగా. అప్పుడు ఇంకా మీరు వాటర్ ఎక్కువ ఇవ్వాలి. సో జస్ట్ కాన్షియస్గా వాటర్ తాగుతున్నప్పుడు లైక్ థ్యాంక్స్ టు కోవిడ్, దాని తర్వాత ఐ థింక్ ఎవ్రీబడి ఆర్ క్యారింగ్ వాటర్ బాటిల్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ వాటర్ ఇస్ వెరీ స్టేబుల్. మీరు ఎంత హెల్దీగా తిన్నా, ఎంత అన్హెల్దీగా తిన్నా, ఏది తిన్నా వాటర్ లేకపోతే ఐ థింక్ యూ వుడ్ నాట్ ఈవెన్ ఫీల్ యాక్టివ్ ఫర్ యువర్ ఎంటైర్ డే. ఒక తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఎట్లా అంటే యోగాకి అన్ని వెళ్ళాడు అనమాట. వెళ్ళిన తర్వాత అంత బాగానే ఉంది, యోగా చేసి వచ్చాడు, కానీ ఒక బ్రాండ్ నేమ్ చెప్పట్లేదు, బట్ ఒక ప్రోటీన్ పౌడర్ లాంటిది వాడుతున్నాడు అనమాట. అన్న ఏంట్రా సడన్ గా ఇది అంటే, ఇట్లా యోగా వాళ్ళు సార్ మాస్టర్ రికమెండ్ చేశారు అని. అంటే దాని గురించి ఏమన్నా మీకు ఐడియా ఉందా? అంటే అన్హెల్దీ అని విన్నాను, బట్ ఎంతవరకు? Alright, so I understand it's about milkshakes and it's about protein shakes from morning to night. This is something called as meal replacement shakes అంటాం దీన్ని. సో మీల్ రిప్లేస్మెంట్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ మీల్ని తీసేసి రిప్లేస్ చేసి ఒక షేక్ తాగుతున్నాం. దీంట్లో క్యాలరీస్ ఉంటాయి, దీంట్లో ఇక్కడి నుంచి వచ్చే క్యాలరీస్ ఏవైతే కావాలో ఈ షేక్ నుంచి వస్తుంది. మీరు మీ బాడీకి షేక్స్ ఇచ్చి ఒక ఎక్స్టెంట్ వరకు అలవాటు చేస్తున్నారు, బట్ న్యూట్రిషనల్లీ యూ విల్ బీ వెరీ డెఫిసిట్. అండ్ ఇది ఆన్ అ లాంగ్ రన్ తీసుకున్నప్పుడు ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ అలాట్. Specifically for liver, I understand there are a lot of good celebrities who promote it, but whoever promote it will never use it. Everaithe be it any good celebrity who emantaru who actually promotes a cool drink, do you think while cool drink తాగుతారా? తాగరు. The same way a very good sportsman is promoting this particular brand, కాకపోతే I don't think it's worth it for normal people like us. ఎందుకంటే ఐ హ్యాడ్ అ పేషెంట్, ఐ యూస్ టు వర్క్ ఇన్ అ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిఫోర్. సో ఈ పేషెంట్ యూస్ టు డ్రింక్ దిస్ పర్టికులర్ షేక్స్ ఫర్ లైక్ అట్లీస్ట్ 3-4 months. అండ్ అగైన్ ఎవ్రీబడి వాంట్స్ షార్ట్ కట్స్. ఎవరికి మెల్లగా తగ్గాలని ఉండదు, అందరికీ తొందరగా తగ్గాలనే ఉంటుంది. సేమ్ ఇంటెన్షన్ వర్సెస్ ఐ థింక్ హీ వాజ్ సమ్వేర్ అరౌండ్ 60-year-old, అ వెరీ లైక్ మంచి ఓల్డ్ మ్యాన్, అండ్ హీ వాజ్ వెరీ యాక్టివ్ బిఫోర్ ద షేక్స్. ఆయన వెయిట్ ఉన్నా కూడా హీ యూస్ టు బీ వెరీ యాక్టివ్. సో ఇది తాగిన తర్వాత ఒక ప్రాసెస్ ఆఫ్ లైక్ 3-4 monthsలో హిస్ లివర్ గాట్ డ్యామేజ్డ్. Okay, after this liver damage he has to undergo transplantation, where he has to put lot of efforts on his family. ఇప్పుడు వాళ్ళ డాటర్ తనకు లివర్ ఇచ్చింది, అండ్ all this process is more difficult. Just because you have to lose weight, just because you have to do it in a very easy way, don't go for something like this. ఎందుకంటే this might seem normal right now, but on a long run మీకు చాలా ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు ఇంత సివియర్ కేసు అంటే ఇది మంచి కన్నా చెడు అవుతుంటే మరి ఎట్లా అసలు ఇది ఇంత ఇది అవుతుంది అసలు? That's how world works again. That's how promotions works. And I think it's just a society which has to understand. ఇప్పుడు while you're considering one thing, ఇప్పుడు మీరు ఇది హెల్దీయా అన్హెల్దీయా అని మీరు చూసుకుంటే మాత్రమే this will enter your body. ఇప్పుడు యూ హ్యావ్ టు అలవ్ యువర్ బాడీ ఆర్ యూ హ్యావ్ టు టెల్ యువర్ బాడీ విచ్ ఇస్ హెల్దీ అండ్ అన్హెల్దీ. ఏదో ర్యాండమ్గా అన్ని దగ్గర చూసాము, దీని గురించి ఏం తెలుసుకోకుండా ఇఫ్ యూర్ టేకింగ్ ఇట్, ఐ థింక్ ఇట్ బికమ్స్ అన్హెల్దీ. బికాస్ అందరికీ అన్నీ సూట్ అవ్వాలని లేదు. నా బాడీ ఈజ్ డిఫరెంట్, మీ బాడీ ఈజ్ డిఫరెంట్, ఇంకొకరి బాడీ ఈజ్ డిఫరెంట్. సో అండర్స్టాండ్ యువర్ బాడీ ఫస్ట్ బిఫోర్ యూ గివ్ సంథింగ్. ఇఫ్ యూ ఆర్ ఫోర్సింగ్ యువర్ బాడీ టు డూ సంథింగ్, ఇట్ విల్ నెవర్ వర్క్. సో ఇప్పుడు అంటే ఇది కూడా ప్రోటీన్ షేక్ అంటే జిమ్ ప్రోటీన్ షేక్ లాగానే వస్తుందా అది? అండ్ మనం జిమ్ లో కూడా చూస్తాం కదా ఇప్పుడు వే ప్రోటీన్ అని చెప్పేసి, అది కూడా సో అది కూడా ఈక్వల్లీ బ్యాడా? అండ్ వాట్ అది ఏంటి? ఐ డోంట్ కన్సిడర్ ఇట్ బ్యాడ్. ఇప్పుడు ఇఫ్ ఐ యామ్ వెజిటేరియన్ or I'm not vegan, I'm a vegetarian, I take plant అనుకోండి, or I take milk and everything, and I am not getting protein from my dairy foods. ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక 1200 calories డైట్ తింటున్నా, దిస్ ఇస్ అగైన్ బ్యాడ్, అట్లీస్ట్ 1800 తింటున్నా అనుకోండి, అండ్ నాకు ఫుడ్ నుంచి ఈ పర్టికులర్ ప్రోటీన్ రావట్లేదు. రాని టైంలో ఇఫ్ ఐఎమ్ కన్సిడరింగ్ అ సప్లిమెంట్, ఇట్స్ గ్రేట్. బట్ మీకు వస్తున్నప్పుడు కూడా ఐ డోంట్ నాట్ ఆస్క్ యూ టు టేక్ ఎనీ సప్లిమెంట్, బట్ considering supplement, it's never bad to you, especially protein supplement. In fact, it only keeps you active. అంటే రోజంతా కంపేర్ చేసుకుంటే మీరు ఇంకా యాక్టివ్గా ఉంటారు, మంచిగా ప్రోటీన్ నీడ్స్ బ్యాలెన్స్ అవుతున్నాయి. బికాస్ ప్రోటీన్ ఈజ్ సంథింగ్ దట్ బిల్డ్స్ యువర్ ఎంటైర్ బాడీ కదా. ఇఫ్ యు ఆర్ యాక్టివ్, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ప్రోటీన్ లేనప్పుడు మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఇట్స్ వేస్ట్.
బట్ అగైన్ ఇప్పుడు మీకు లాక్టోస్ ఇంటాలరెంట్ ఆర్ పాలు పడకపోతే ఇవన్నీ ఉన్నాయనుకోండి, డోంట్ గో ఫర్ వే బికాస్ ఇట్ మైట్ గివ్ యూ బ్లోటింగ్ అండ్ అదర్ థింగ్స్. అండ్ దీనివల్ల ఇంకా ఎక్కువ బ్లోటింగ్ ఉండడం వల్ల దీనికి ఇట్లా అవుతున్నప్పుడు గో ఫర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ షేక్స్ ఆల్సో. దర్ ఆర్ వెరీ గుడ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్, అవైనా కన్సిడర్ చేయొచ్చు. బట్ అగైన్ సప్లిమెంట్స్ ఆర్ నాట్ బ్యాడ్, బట్ మీకు ఏ సప్లిమెంట్ కావాలో అది మీరు రైట్ ఇవ్వకపోతే ఇట్ విల్ బికమ్ బ్యాడ్. అంటే మార్కెట్లో కూడా ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. సో ఇది చూస్ చేసుకోవడం కూడా అంటే ఏది తాగితే ఏమవుతుంది అన్నట్టు ఉంది అన్నమాట. సో దిస్ బీన్ అ స్టడీ డన్ రీసెంట్గా. సో ఈ స్టడీ వాజ్ అబౌట్ విచ్ ప్రోటీన్ ఆర్ విచ్ పర్టికులర్ వే ప్రోటీన్ ఇస్ వెరీ గుడ్ అని. సో వెన్ యూ సీ దిస్ స్టడీ, ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద ప్రోటీన్ షేక్స్ జనరల్గా మనం జిమ్స్లో లేకపోతే బయట దొరికే వాటిలో చూసుకున్నప్పుడు దే ఆర్ నాట్ రీచింగ్ ద ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఇట్ ఈస్ గివింగ్. అంటే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు వెనకాల, బట్ వీఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ద క్లెయిమ్స్ ఆల్సో. మనం అట్లీస్ట్ వెనక్కి తిరిగి చూడట్లేదు దాన్ని, విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్ అని, అండ్ వి జస్ట్ డ్రింకింగ్ ఇట్ ఆఫ్. సో రాదర్ దెన్ దాట్ ఒకసారి జస్ట్ ఏది బ్యాలెన్స్ అవుతుంది, యూనో అండర్స్టాండ్ ఏదైతే క్వాంటిటీ వైజ్ బాగున్నాయి, దాంట్లో ఏమైనా ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా, లేకపోతే ఇది క్లీన్ ప్రోటీనా, అన్నీ కన్సిడర్ చేసిన తర్వాతే గెట్ ఎ ప్రోటీన్. ఆర్ జస్ట్ ఒకరు చెప్పారు ఇప్పుడు మీకు జిమ్ సప్లిమెంట్, ఇప్పుడు మీకు ఒక జిమ్ ట్రైనర్ రికమెండ్ చేశారు అని, డోంట్ గెట్ ఇట్. వెయిట్ టిల్ యూ అండర్స్టాండ్ ఇట్ అండ్ దెన్ గెట్ ఇట్. సో ఇప్పుడు వే ప్రోటీన్ అంటే మిల్క్ తో వచ్చేది కదా. సో అంటే మీరు అన్నారు ఇప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ అది అని. సో ఈ మధ్య చాలా చూస్తున్నారు లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటున్నారు. అండ్ ఒక ఇది విన్నా, ఇది నిజమా కాదా చెప్పండి. అంటే అడల్ట్ లైఫ్ లో మిల్క్ డైజెషన్ అనేది మనకి తగ్గుతుంది అది ఇదని. సో ఇది ట్రూ అండ్ యా, బికాస్ I think this is, I would say, more like, you know, with a God's crazy creation, because when babies are born, ఇప్పుడు ఒక బేబీ పుట్టింది, హీఈస్ లైక్ యూనో ప్రాబబ్లీ 2-3 days ఓల్డ్. ఈ బేబీస్ బాడీలో లాక్టోస్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ని లాక్టేజ్ అంటారు. ఇది అందరి బాడీస్లో ఉంటుంది. నా బాడీలో తక్కువ ఉండొచ్చు, మీ బాడీలో ఎక్కువ ఉండొచ్చు. అగైన్ ఇట్స్ డిఫరెంట్ విత్ ఈచ్ పర్సన్. సో ఈ లాక్టేజ్ చాలా తక్కువ ఉంటే ఆటోమేటిక్లీ మీరు తీసుకునే డైరీ ఏదైతే ఉందో అది అబ్జార్బ్ అవ్వదు ఆర్ డైజెస్ట్ అవ్వదు. ఓకే, సో ఈ లాక్టేజ్ అనేది యాజ్ యూ గ్రో ఓల్డ్, బేబీస్ ఉన్నప్పుడు లాక్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఓల్డ్ అయ్యే కొద్దీ తగ్గుతూ వస్తుంది. సో బై ద టైమ్ యూ రీచ్ 20, mid-20s or 30s, ఈ టైంకి లాక్టేజ్ తగ్గిపోవడం వల్ల ఐ థింక్ దట్స్ వై మన ఏజ్ పీపుల్ స్పెసిఫిక్లీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఆర్ ఇప్పుడు నోటీస్ చేయడం బాగా స్టార్ట్ చేస్తుంటారు. అండ్ టు అండర్స్టాండ్ ఇఫ్ యూఆర్ లాక్టోస్ ఇంటాలరెంట్ ఆర్ నాట్ అన్నదానికి వెరీ సింపుల్, యూ కెన్ గెట్ యువర్ బ్లడ్ టెస్ట్ డన్. లేదు అంటే ఒక 1 week కంప్లీట్గా లాక్టోస్ తీసేసేయండి మీ బాడీ నుంచి, ఎనీథింగ్ మిల్క్ బేస్డ్. వెయిట్ ఫర్ ఇట్, మళ్ళీ మీరు మిల్క్ ట్రై చేయండి 1 week గ్యాప్ ఇచ్చిన తర్వాత. ఇఫ్ యూ స్టిల్ ఫేసింగ్ సేమ్ సిమ్టమ్స్ లైక్ బ్లోటింగ్ కానీ, ఎసిడిటీ కానీ, హెవీ ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే డయేరియా కానీ ఇట్లాంటివి ఇంకా రిపీట్ అవుతున్నాయి అంటే సింపుల్ యూఆర్ లాక్టోస్ ఇంటాలరెంట్ అని. ఓకే, ఇప్పుడు లాక్టోస్ అంటే ఇప్పుడు మనం పాలు అండ్ పెరుగు, నెయ్యి ఇవన్నీ ఒకే ఫ్యామిలీ కిందకి వస్తుందా, లేదంటే ఇప్పుడు పాలు అంటే పెరుగు ఫర్మెంటేషన్ అట్లా అవుతుంది అంటారు కదా. సో డస్ ఇట్ చేంజ్ ఇట్స్ ప్రాపర్టీ, అంటే ఇక్కడ కన్జ్యూమ్ చేసినా ఏం కాదు అన్నట్టు ఉంటుందా? ఓకే, సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఐ థింక్ లాక్టోస్ ఇంటాలరెంట్, అట్లీస్ట్ నేను చూసిన వాటిలో 80% ఆఫ్ ద పేషెంట్స్ ఐ హ్యావ్ డెఫినెట్లీ హ్యావ్ లాక్టోస్ ఇంటాలరెన్స్. అట్లీస్ట్ వాటితో కన్సిడర్ చేసుకుంటే దే కెనాట్ టాలరేట్ మిల్క్, బట్ మెజారిటీ పీపుల్ కెన్ టాలరేట్ డైరీ అంటే లైక్ కర్డ్ ఆర్ ఘీ. దిస్ ఇస్ బికాస్ కర్డ్ అండర్గా అయ్యే ప్రాసెస్, ఇప్పుడు మనం పెరుగుని తోడు పెడతాం, ఆ ప్రాసెస్ని నథింగ్ బట్ ఫర్మెంటేషన్ అంటాం. ఫర్మెంటేషన్ అంటే గుడ్ బ్యాక్టీరియాని దీంట్లో ఎంటర్ చేస్తున్నాం. ఈ గుడ్ బ్యాక్టీరియా ఇస్ గుడ్ ఫర్ గట్ కదా. ఇప్పుడు ఎంత మీరు డైరీ తీసుకున్నా ఇందులో ఉన్న గుడ్ బ్యాక్టీరియా విల్ బ్యాలెన్స్ ఇట్. సో పెరుగు కానీ మజ్జిగ కానీ ఇట్ విల్ నాట్ హార్మ్ యూ. అండ్ కమింగ్ టు ద ఘీ చేసే ప్రాసెస్ని ఏమంటాం, మిల్క్ సాలిడ్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. ఇప్పుడు చూసినట్టయితే పాతకాలంలో పొయ్యి మీద పెట్టి బటర్ని వెన్నెని మంచిగా లైక్ యూనో తీసి ఇదంతా ప్రాసెస్ అంటాం కదా, దాంట్లో నుంచి మనం లాక్టేజ్ తీసేస్తున్నాం. సో ఘీ మీకు ఎఫెక్ట్ అవ్వదు, డైరీ అంటే మిల్క్ ఎఫెక్ట్ అయినంత కర్డ్ అండ్ ఘీ విల్ నెవర్ ఎఫెక్ట్ యూ. రీసెంట్గా ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేస్తున్నారు, ఇది ఒక ట్రెండ్ నోటీస్ చేస్తున్నారు, ఎందుకు అంటారు? ఓకే, సో ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఆర్ ఆల్వేస్ బ్యాడ్. ఇట్స్ నాట్ జస్ట్ ఇప్పుడు రీసెంట్గా ఐ థింక్ అగైన్ అవేర్నెస్ ఎక్కువ వచ్చింది బికాస్ ఆఫ్ లాడ్ ఆఫ్ యూట్యూబర్స్ లేకపోతే లాడ్ ఆఫ్ ఇన్స్టాగ్రామర్స్, వేర్ వాళ్ళు ఇప్పుడు ఒక కోక్లో ఎంత అమౌంట్ ఆఫ్ షుగర్ ఉంది అని సెపరేట్గా తీసి చూపించి మెజర్ చేసినప్పుడు ఐ థింక్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ అండర్స్టాండింగ్ ఇట్. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ RDA అంటే రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్, WHO అని అంటాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు ప్రతి ఇంగ్రీడియంట్కి ఇంత తీసుకోవాలి అని మన బాడీ టైప్కి తగ్గట్టు లేదా జనరల్ హ్యూమన్ బీయింగ్స్కి ఎంత కావాలి అని ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు. బట్ ఆ రిక్వైర్మెంట్ కన్నా ఇఫ్ యూ సీ ద రీసెంట్ స్టడీస్ మనం ఒక 3 times ఎక్కువ తీసుకుంటున్నాడు ఒక వెరీ బేసిక్ హ్యూమన్ బీయింగ్.
సో జస్ట్ టు అవాయిడ్ దాట్ ఐ థింక్ ప్యాక్డ్ ఫుడ్స్ ఆర్ సంథింగ్ దట్ ఆర్ హై ఇన్ షుగర్స్. దాని మీద ఎంత హెల్దీ అని రాసినా, నో షుగర్, హై ఫైబర్ లేదా జీరో కొలెస్ట్రాల్ ఇవన్నీ రాసినా, వెన్ యూ టర్న్ బ్యాక్ the first step is to always see what is behind the biscuit packet or what is behind any particular packed food. ఆ ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్టయితే ఇఫ్ యూ సీ ఇందులో చాలా ఎక్కువ లైక్ ఫైబర్ ఉంది అని చూసుకున్నట్టయితే దీనిలో షుగర్ ఎక్కువ ఉంటుంది టు ప్రిజర్వ్ ఇట్. ఫైబర్ తీసేస్తే షుగర్తో ప్రిజర్వ్ చేస్తారు, షుగర్ తీసేస్తే సాల్ట్తో ప్రిజర్వ్ చేస్తారు. సో దర్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ హిడెన్ that lot of us miss out on. So once you understand ఏమేమి ఇంగ్రీడియంట్స్ మనకు గుడ్, లేదా అట్లీస్ట్ అ బేసిక్ టిప్, ఇప్పుడు ఒక ప్యాకెట్ వెనక్కి తిప్పి చూస్తే ఇఫ్ అట్లీస్ట్ 5 to 6 న్యూ ఇంగ్రీడియంట్స్, అంటే ఇది మనం ఎప్పుడు చూడలే, ఎప్పుడు వినలే, అన్ని కొత్త కెమికల్ టైప్స్ అనిపిస్తున్నాయి అంటే ప్లీజ్ అవాయిడ్ ఇట్ బికాస్ ఇట్స్ వెరీ మచ్ ప్రిజర్వేటివ్. సో అట్లీస్ట్ ఇంగ్రీడియంట్స్ని బేస్ మీద మనం ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యువర్ డేస్ కన్వీనియంట్ ఆర్ ఈజీ ఈటింగ్ ఫుడ్స్ ఆర్ సార్టెడ్. అయితే మనం రెగ్యులర్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకో బాబు అని చెప్పేసి ఫస్ట్ కూల్ డ్రింక్స్ ఇస్తారు, పాపులర్ బ్రాండ్స్. సో ఇది అయితే అక్కడ మోర్ హార్మ్ అన్నట్టే అనమాట అది చేస్తుంది, అంతే కదా? డెఫినెట్లీ, ఎందుకంటే కూల్ డ్రింక్స్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అని అంటాం. సో ఇట్స్ అ టైప్ ఆఫ్ షుగర్. నో చాలా రకాల ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉన్నాయి, ఇది జస్ట్ ఒక రకం అంతే. హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అంటాం. ఇది కార్న్ నుంచి అండ్ కొన్ని రకాల కెమికల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన షుగర్. ఎవ్రీ కూల్ డ్రింక్ యూ టేక్, ఈవెన్ వెన్ యూ సీ ఈ జీరో కోక్ కానీ లేకపోతే జీరో పెప్సీ ఇవి ఉన్నాయి కదా, దో దే సే క్యాలరీస్ తక్కువ ఉన్నాయి, దిస్ షుగర్ విల్ ఆల్వేస్ బీ దేర్. సో అట్లీస్ట్ ఈ షుగర్ అనేది అవాయిడ్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బీ అ గ్రేట్. బట్ సాడ్లీ ఇట్స్ అ ఇండియన్ హౌస్ హోల్డ్ థింగ్ నౌ. ఎవరిని మనం అవాయిడ్ చేసినా దే ఫీల్ దట్ వాళ్ళని ఏదో డిస్రెస్పెక్ట్ చేస్తున్నాం అనుకుంటారు. బట్ హానెస్ట్లీ స్పీకింగ్ ఈ టాలరెన్స్ లైక్ మనకు వద్దు అంటే ఆపేసే టాలరెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఐ థింక్ ఇండియన్ న్యూట్రిషన్ విల్ బీ మచ్ బెటర్. బెస్ట్ ఎవరైనా వస్తే ఒక లెమన్ షర్బత్ ఏమైనా చేసి ఇస్తే లెమన్ సోడా ఆర్ యూ కెన్ ఈవెన్ కొబ్బరి నీళ్ళు ఆర్ అట్లీస్ట్ గ్లూకోజ్ వాటర్ ఇవ్వండి, మచ్ బెటర్, యాక్టివ్గా ఉంటారు. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్ అయినా అండ్ ఇప్పుడు మనం చాయ్ బిస్కెట్ అని చెప్పేసి బిస్కెట్ ఆల్మోస్ట్ ఇప్పుడు టీ తీసుకున్నప్పుడల్లా తింటాం కదా, అది కూడా ఈక్వల్లీ ఇదేనా? అగైన్ బిస్కెట్ మీరు ఎంత హెల్దియర్ బిస్కెట్ చూస్ చేసుకున్నా ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ప్రిజర్వ్డ్, ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ప్యాక్డ్. ఇంత ప్రాసెస్ అండర్గో అయినప్పుడు ఖచ్చితంగా దాంట్లో కూడా సేమ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సూక్రాస్ కానీ సూక్రలోజ్ విచ్ ఇస్ న్యాచురల్ షుగర్, ఆర్టిఫిషియల్ షుగర్. ఇప్పుడు దెర్ ఇస్ స్పెసిఫికలీ సంథింగ్ కాల్డ్ అస్ జీరో క్యాలరీ షుగర్స్ అని వస్తున్నాయి. స్టీవియా కానీ మాంక్ ఫ్రూట్ కానీ ఏవైనా సరే దే ఆర్ సంథింగ్ దట్ హెల్ప్ యూ టు స్టోర్ దిస్ పర్టిక్యులర్ ప్రోడక్ట్ అంతే. బట్ ఏదైనా ఒక లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఇఫ్ యూర్ ఈటింగ్ 1 బిస్కెట్ విత్ చాయ్ ఇట్ మైట్ బీ ఓకే. బట్ ఇదే 1 బిస్కెట్ ఎవ్రీడే తింటుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఓకే. వాళ్ళు మొత్తం ప్యాకెట్ కథం. యా, సాడ్ రియాలిటీ. బట్ యా, డెఫినెట్గా ఏదైనా ఎక్స్టెన్సివ్గా తీసుకున్నప్పుడు ఎంత హెల్దీ ఫుడ్ అయినా ఇట్ విల్ బికమ్ అన్హెల్దీ. సో క్వాంటిటీ మ్యాటర్స్ మోర్. అండ్ వెన్ యూ సీ బిస్కెట్ ప్యాకెట్స్ ఏవైనా ఉండొచ్చు, ఐ వుడ్ రికమెండ్ ఆల్టర్నేటివ్ ఏమైనా వేరే తీసుకోవచ్చు, లైక్ మఖానాస్ తీసుకోవచ్చు, రోస్టెడ్ నట్స్ తీసుకోవచ్చు, పాప్కార్న్ తీసుకోవచ్చు, జస్ట్ యూ కెన్ మేక్ ఇట్ అట్ హోమ్, ఆర్ స్వీట్ కార్న్ తీసుకోవచ్చు, లేదా స్టీమ్డ్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఐ థింక్ ఈ డిఫరెన్షియేషన్ ఎప్పుడైతే మన లైఫ్లో స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఇట్ బికమ్స్ ఈజియర్. మీరు చాయ్ తాగినా కాఫీ తాగినా ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ గట్ హెల్త్ సో మచ్. అంటే ఇప్పుడు మొత్తం షుగర్ అని షుగర్ని మొత్తం విలన్ చేస్తున్నామా? అంటే కొంచెం ఎంత క్వాంటిటీ ఆఫ్ షుగర్ బాడీకి అవసరం లేదు, అస్సలు అవసరం లేదా? ఐ వుడ్ సే యూ విల్ సర్వైవ్ వితౌట్ షుగర్ ఆల్సో. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ డీల్. షుగర్ లేకుండా బతకలేమో అని డెఫినెట్లీ అనలేను. ఎక్సెప్ట్ షుగర్కి సోర్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు రైస్ తింటే రైస్లో కూడా కొంచెం క్వాంటిటీ షుగర్ ఉంటుంది. మీరు తీసుకుంటునే ఫుడ్లో ఆల్రెడీ షుగర్ ఉంది, మీరు ఎక్స్ట్రాగా ఏం తీసుకోకపోతే చాలు. సో దర్ ఇస్ ఆర్టిఫిషియల్ షుగర్ అండ్ న్యాచురల్ షుగర్. నా ఆర్టిఫిషియల్ అంటే డైరెక్ట్గా షుగర్, టేబుల్ షుగర్ ఏదైతే ఉంటుందో మనం ఇప్పుడు టీలో వేసుకునే చక్కెర కానీ లేకపోతే మనం ఇప్పుడు చెరుకు గడ్డలోంచి వచ్చిన జాగరీ కానీ ఇవన్నీ. దో ఇప్పుడు అగైన్ వన్ మోర్ మెథడ్ ఇస్ బెల్లం మంచిదా చక్కెర మంచిదా ఇట్లా అనుకుంటారు. బెల్లం అయినా చెరుకు నుంచే తీస్తారు, చక్కెర అయినా చెరుకు నుంచే తీస్తారు. మీ బాడీకి తెలీదు ఇది షుగర్ ఇక్కడ నుంచి వచ్చిందా ఇక్కడ నుంచి వచ్చిందా అని. షుగర్ ఈ షుగర్ ఎండ్ ఆఫ్ ద డే. సో ఎంత వీలైతే అంత నార్మల్ లిమిటెడ్ క్వాంటిటీస్లో, అది కూడా న్యాచురల్ బేస్డ్ షుగర్ లైక్ డేట్స్ కానీ హనీ కానీ లేకపోతే ఫ్రూట్ నుంచి వచ్చిన షుగర్ కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఇట్ విల్ నాట్ హార్మ్ యువర్ బాడీ సో మచ్. అగైన్ ఇది ఎక్సెసివ్గా తీసుకుంటే ఇట్ విల్ హార్మ్ యూ. ఎంత తీసుకోవాలి అంత తీసుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్. చాలా మంది తిన్నాక వెంటనే మాకు స్వీట్ తినాలనిపిస్తుంది, మళ్ళీ స్వీట్ తిన్నాక వెంటనే ఇంకొక హాట్ తినాలి, మళ్ళీ స్వీట్. సో ఇది కంటిన్యూస్ సైకిల్ లాగా అవుతుంది. సో హౌ టు బ్రేక్ దిస్?
యా సో దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ షుగర్ క్రేవింగ్స్ షుగర్ సైకిల్ అంటాం జనరల్గా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మీ బాడీలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది విచ్ ఇస్ నథింగ్ బట్ మీ బ్రెయిన్లో ఉంటుంది ఇన్ సింపుల్ టర్మ్స్. సో ఈ సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అని ఉంటాయి, దీన్ని డోపమైన్ అని అంటాం. సో ఈ డోపమైన్ మనం షుగర్ ఇచ్చిన ప్రతిసారి యాక్టివేట్ అవుతుంది. సో మీరు మీ బాడీని ఇన్ని ఇయర్స్ నుంచి అలవాటు చేసేసారు డోపమైన్కి, షుగర్ ఇచ్చి 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 ఇచ్చి. దానికి కూడా తెలుసు ఫుడ్ తిన్న తర్వాత ఇది నాకు ఎట్లాగైనా మన బాడీలోంచి షుగర్ వస్తుంది, అది ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉంటుంది. సో ఈ సైకిల్ని బ్రేక్ చేయాలి అనుకుంటే ఆల్టర్నేటివ్గా మెల్లిగా తగ్గిస్తూ వెళ్ళండి క్వాంటిటీ ఆఫ్ షుగర్ యూ ఈట్, ఆర్ అట్లీస్ట్ దాని రిప్లేస్మెంట్. ఇప్పుడు బెల్లం తినే ప్లేస్లో ఒక చిన్న డేట్ తినచ్చు, లేదా బెల్లం తినే ప్లేస్లో ఒక చిన్న లైక్ ఫ్రూట్ తినచ్చు. కీప్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ యూ క్యాన్. లేదా లైక్ నువ్వులు ఉండ తినచ్చు. కీప్ ఇట్ రెగ్యులర్. మీరు డైలీ చూసే ఫుడ్స్ తినండి రాదర్ దాన్ మేకింగ్ ఇట్ యాజ్ అ హ్యాబిట్. మీరు మీ బ్రెయిన్ని కంట్రోల్ చేయకండి, ఆర్ కీప్ ఇట్ సింపుల్. మీ బ్రెయిన్కి తెలుసు మీరు ఏమి ఇస్తున్నారు అన్నట్టు కాకుండా యూ గివ్ యువర్ ఫుడ్ లైక్ ఎలా తినాలి ఎలా చెప్పాలి అని మీరే మీ బాడీకి చెప్పండి, మీ బాడీ మాట మీరు వినకండి. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఫంక్షన్ చేసినప్పుడు స్వీట్ పెట్టకుండా డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి, ఫ్రూట్స్ ఇవ్వండి, నువ్వు లడ్డు ఇవ్వండి, డ్రై ఫ్రూట్ లడ్డు ఇవ్వండి. ఇట్స్ మచ్ సింపుల్. సో కూల్ డ్రింక్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, అయితే రీసెంట్గా మా ఫ్రెండ్స్ మధ్య కాన్వర్సేషన్ ఉండే. ఒక అతను కూల్ డ్రింక్ తాగుతున్నాడు, ఇంకొక అతను ఆల్కహాల్ తాగుతున్నాడు. అతను నుండి ఈ మందు తాగుతున్న ఫ్రెండ్ నుండి అరే నువ్వు దానికన్నా ఇది కొంచెం బెటర్ ఆల్కహాల్ అన్నాడు. సరే ఇది ఇప్పటి వరకు కూల్ డ్రింక్ విలన్ ఓకే, కానీ నిజంగానే అట్లా కొంచెం ఆల్కహాల్ బెటరా? ఐ వుడ్ నాట్ సే బెటర్. రెండిటి ఇంపాక్ట్స్ రెండింటి మీద ఉంటాయి. ఇప్పుడు లైక్ ఐ సెడ్ షుగర్ కూల్ డ్రింక్స్ తీసుకుంటే షుగర్లో కూడా దాంట్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ షుగర్ ఉంటుంది. అండ్ వెన్ యూ సే ఆల్కహాల్ జరిగే ప్రాసెస్ ఇస్ ఫర్మెంటేషన్. ఫర్మెంటేషన్ అంటే ఇప్పుడు ఒక మాలిక్యూల్ ఆఫ్ షుగర్ ఉంది. ఐమ్ జస్ట్ టెలింగ్ యూ వెరీ సింపుల్ టర్మ్స్. ఈ ఒక్క మాలిక్యూల్ని మల్టిప్లై చేసి 4 చేస్తాం, ఈ 4ని మళ్ళీ 8 చేస్తాం. సో ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ షుగర్ ఇస్ ఫర్మెంటేషన్. ఇందులో షుగర్ ఎక్కువ ఉంటుంది, ఇందులో షుగర్ ఎక్కువ ఉంటుంది, రెండు లివర్ని ఎఫెక్ట్ అవుతాయి. ఏ రాయైనా పళ్ళు రాలు కొట్టుకోవడానికి ఒకటే అంటారు కదా. సో ఎనీథింగ్ షుగర్ ఇస్ షుగర్ అంతే. సో కానీ చాలామంది ఏమంటారు నైట్ నిద్ర రావట్లేదు అని చెప్పేసి ఒక పెగ్గేసి పడుకుందాం అని చెప్పేసి అంతా ఇది అయింది కదా, మరి ఎట్లా అది బ్రేక్ చేసేది? ఇప్పుడు ఒకవేళ ఇట్స్ హార్మింగ్ అని చాలా మంది తెలుసు, మనం మూవీస్ చూస్తున్నప్పుడు కూడా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి అంటారు. సో ఎట్లా బ్రేక్ చేసేది? బ్రేకింగ్ ఈజ్ అగైన్ ఆల్కహాల్ అడిక్షన్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. ఎందుకంటే ఒక్కసారి అడిక్ట్ అయినప్పుడు నౌ ఐ హ్యాడ్ అ క్లయింట్. ఓకే, సో ఈ క్లయింట్ వాజ్ జస్ట్ ఆర్ ఏజ్, హీ వాజ్ మై ఫ్రెండ్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ అబ్బాయికి ఐ థింక్ హీ వాజ్ 27 or 28 సమ్వేర్ అరౌండ్. అండ్ హీ యూస్ టు వర్క్అవుట్. ఆ అబ్బాయికి కొంచెం హెవీ ఉండేవాడు, లైక్ హీ యూస్ టు బి అరౌండ్ 78 to 80 అనుకుంటా. ఫర్ హిస్ హైట్ హీ వాజ్ వెరీ హెవీ. అండ్ హీ యూస్ టు ఈట్ వెరీ క్లీన్. మంచిగా నేను చెప్పినట్టే డైట్ తినేవాడు, లైక్ బ్రేక్ఫాస్ట్ కరెక్ట్గా ఉండేది, లంచ్ కరెక్ట్గా ఉండేది. సో ఐ చెక్ పీపుల్స్ డైట్ పిక్చర్స్. ఇప్పుడు వాడు నాకు ఫోటో పంపిస్తేనే నేను వాడు తిన్నాడా లేదా అని నమ్మగలుగుతా. సో దట్స్ హౌ వి చెక్ హిస్ ఫుడ్. సో అలా ఫుడ్ చెక్ చేసే ప్రాసెస్లో హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్, కానీ వెయిట్ ఎందుకు లాస్ అవ్వట్లేదు? అండ్ వెన్ వీ డిగ్ డీప్ ఇన్ టు ఇట్, హీఈస్ అట్లీస్ట్ టేకింగ్ 3 to 4 drinks in the night before going to bed. సో ఇది మేము చెక్ చేయడానికి we took 3 to 4 months. He didn't talk about it because he felt alcohol is not food. నేను ఫుడ్ కింద దాన్ని కన్సిడర్ చేయను, సో దాని గురించి మాట్లాడను అని అన్నాడు. బట్ వెన్ హీ స్టాప్డ్ ఆల్కహాల్, ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ హీ హ్యాడ్ వాజ్ హెడేక్, లేదా హీ డిడ్ నాట్ టేక్ ఇట్. చాలా డిజీనెస్ వస్తుంది, డెఫిషియన్సీస్ వస్తాయి, లేదా పడుకోకపోవడం, నిద్ర ఇష్యూస్, స్లీప్ ఇష్యూస్ ఇట్లాంటివి వచ్చేవి. బట్ అగైన్ ఆల్కహాల్ తగ్గించడం అనేది ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ 1 day. ఇఫ్ యూ సడన్లీ గివ్ దట్ షాక్ టు యువర్ బాడీ, మీ బాడీ తీసుకోదు, మీరు తీసుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వదు, బికాజ్ మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది, మన బ్రెయిన్ యాక్టివేషన్ ఇది అంతే, ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. సో ఇదేమవుతుంది, యాక్టివేట్ అవ్వకుండా చాలా డమ్గా బిహేవ్ చేస్తుంటుంది, లేదా మీరు చెప్పిన మాట వినదు మీ బ్రెయిన్, ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. సో జస్ట్ టు మేక్ ఇట్ ఇన్ కంట్రోల్, ప్రాబబ్లీ డ్రింక్స్ తగ్గిస్తూ మెల్లిగా మానేస్తే, స్లో గోలో ఇంకా తాగినా ఇట్స్ ఫైన్, బట్ మెల్లిగా తగ్గడం మేక్స్ మోర్ డిఫరెన్స్ రాదర్ దాన్ ఒకటేసారి మానేయడం కన్నా. బికాజ్ ఇట్ గివ్స్ యూ షాక్, లేదా లైక్ కళ్ళు తిరిగి పడిపోవడం, ఇట్లాంటి చాలా థింగ్స్ అవ్వచ్చు. సో ఐ వుడ్ సే దెర్ ఆర్ లాట్ ఆఫ్ డీ అడిక్షన్ సెంటర్స్ కూడా ఇప్పుడు. సో టేక్ ప్రొఫెషనల్ హెల్ప్ అండ్ ట్రై టు డీ అడిక్ట్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూఆర్ రియలీ విల్లింగ్ టు చేంజ్, బట్ డోంట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు తొందరగా అంటే అడిక్ట్ అని చెప్పట్లే, కానీ అది ఒక నామ్ లాగా అయిపోయింది. ఈవెన్ అమ్మాయిలు కూడా చాలా ఎక్కువనే తాగుతున్నారు, అబ్బాయిలకు పోటీ ఇస్తూ అన్నట్టు. సో దాంట్లో వాళ్ళు చెప్పే ఏంటంటే వైన్ మంచిది స్కిన్ కి, ఆర్ బీర్ మంచిది, సమ్ విస్కీ. సో
నిజంగానా ఇది అంత? ఐ థింక్ ఈవెన్ ద మైన్యూట్ చేంజెస్ వల్ల ఏం డిఫరెన్స్ ఉండదు ఎవరీ బాడీ పర్స్పెక్టివ్లో. బట్ వెన్ యూ సే మైండ్ మంచిదా ప్యూర్ మంచిదా అంటే ఎక్సెప్ట్ ఈ చేసే ప్రాసెస్ ఇది కొంచెం డిఫరెంట్ వల్ల ఐ థింక్ ఈ మిత్స్ ఇవన్నీ వచ్చినాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆల్కహాల్ ఇస్ నథింగ్ బట్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ షుగర్. ఇప్పుడు ఇఫ్ యూర్ ఫ్రమ్ అ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమవుతుంది ఆల్కహాల్ని మనం షుగర్ కిందనే రాసుకుంటాం మన టెక్స్ట్ బుక్స్లో కానీ మన బుక్స్లో కానీ. సో ఇట్ జస్ట్ నేమ్ ఫర్ షుగర్, ఇంకొక పేరు అంతే, బట్ నథింగ్ మోర్. అండ్ వెన్ యూ సీ ఏది మంచిది ఏది చెడ్డది అని ఏదైనా సరే ఒక లిమిట్లో తీసుకున్నప్పుడు ఇట్ విల్ నాట్ హార్మ్ యూ. బట్ అగైన్ ఇదే మంచిది కదా అని ఇది ఎక్కువ తీసుకున్నప్పుడు ఇట్ విల్ 100% హార్మ్ యువర్ బాడీ ఈవెన్ దో ఇట్స్ వైన్, రైట్? అండ్ ఫర్ విమెన్ స్పెసిఫిక్గా ఐ థింక్ హార్మోనల్ ఇష్యూస్ ఆర్ వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తాయి. అండ్ దో ఇట్స్ నార్మలైజ్డ్, విమెన్స్ బాడీ అండ్ మెన్స్ బాడీ డస్ నాట్ వర్క్ సేమ్. సో ఇప్పుడు మెన్కి అట్లీస్ట్ మన రిక్వైర్మెంట్ ఆఫ్ లైక్ యూనో మ్యాక్సిమల్ డ్రింక్ ఒక 3-4 డ్రింక్స్ ఉన్నా విమెన్ 1 డ్రింక్ తీసుకుంటేనే బాడీ అంత ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఇట్స్ బెటర్ విమెన్ రెడ్యూస్ ఇట్ ఆర్ మినిమలైజ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అప్పుడు అట్లీస్ట్ వేరే ఫర్టిలిటీ ఇష్యూస్ ఫ్యూచర్లో రాకుండా కూడా ఉంటాయి. మీరు అబ్బాయిలు తాగొచ్చు అమ్మాయిలు తాగొద్దు అంటే అమ్మాయిలు చాలా అఫెండ్ అవుతారు. సో దానికి మనం ఇట్లా అంటారు కదా, అంటే కళ్ళు తాగితే మంచిది అని చెప్పేసి, అది నిజంగానే అట్లా కళ్ళు మంచిదేనా? అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఆల్కహాలా? దిస్ ఇస్ అ న్యాచురల్లీ ఫర్మెంటెడ్ ఆల్కహాల్. అది మనం ఆర్టిఫిషియల్లీ చేసుకున్న ఆల్కహాల్. ఆల్కహాల్ ఇస్ ఆల్కహాల్. ఇప్పుడు మీరు ఎన్ని రకాలుగా మీ బాడీకి ఇచ్చినా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చిందని మీ బాడీ చూడదు. ఒక్కసారి ఆల్కహాల్ అనే మాలిక్యూల్ మీ బాడీ ఎంటర్ అయితే అది ఆల్కహాల్ లాగానే కన్సిడర్ చేస్తుంది, ఎస్పెసిఫికలీ షుగర్ లానే కన్సిడర్ చేస్తుంది. సో రాదర్ దాన్ లైక్ ఇది అబ్బాయిలకు అమ్మాయిలకు మంచిది కాదు అనే కంపారేటివ్ స్టడీ తీసుకున్నా కూడా ఫర్ ఎనీబడి ఇట్ ఎఫెక్ట్స్ ద సేమ్. మనకైనా బాడీ సేమ్ ఉంటుంది, వాళ్ళకైనా బాడీ సేమ్ ఉంటుంది, ఎవరికైనా సిమిలరే. బట్ ద ఓన్లీ థింగ్ దట్ స్టాప్స్ లైక్ ఫర్ విమెన్ అండ్ మెన్ ఇస్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటున్నాం. ఇప్పుడు బియర్లో 3% ఉంటాయి, విస్కీలో 6% ఉంటుంది, ఒక్కొక్క ఆల్కహాల్లో ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటుంది. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే హౌ మచ్ యూ డ్రింక్ ఈవెన్ దిస్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఓల్డ్ అయిపోతే ఇంత తీసుకోవచ్చా ఇట్లాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. బట్ ఐ వుడ్ రికమెండ్ ఎంత ఏజ్ వచ్చినా ఎలాంటి ఏజ్డ్ పర్సన్ అయినా ఎండ్ ఆఫ్ ద డే ఆల్కహాల్ ఎఫెక్ట్స్ యువర్ లివర్. ఇప్పుడు మనకు ఓల్డ్ అయితే లివర్ ట్రాన్స్ప్లాంట్ అవ్వదని కాదు, లివర్కి పర్సెంటేజ్ ఎఫెక్ట్ అవ్వదని కాదు, ఇంకా పెద్దగా అయినప్పుడు రిస్క్ ఎక్కువ అవుతుంది దట్ ఏది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, ఏ ఆర్గన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అని. అప్పుడు ఇంకా వేరే ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తాయి. సో ఫర్ ఎనీబడి ఇట్ ఈస్ లిమిట్ ఈస్ ద ఓన్లీ గోల్ రాదర్ దాన్ యూనో ఇది తీసుకోవచ్చు అది తీసుకోవచ్చు అనే దానికన్నా. ఫ్రెష్ కళ్ళు మంచిగా అంటారు, అది కూడా మిత్తే కదా? ఫ్రెష్ తాగుతే ఏదో ఇట్స్ జస్ట్ అ మిత్ యాజ్ మచ్ యాజ్ ఐ బిలీవ్. ఎందుకంటే ఏ కళ్ళు అయినా ఇట్ విల్ ఎఫెక్ట్ ద సేమ్ వే. మీ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, యూ విల్ ఫీల్ హై, నథింగ్ మోర్ దెన్ దట్. బట్ అది లిమిట్ చేసి దానికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా తీసుకున్నప్పుడు ఐ థింక్ ఇట్స్ మచ్ బెటర్. మేబీ కొబ్బరి నీళ్ళు తాగండి, లేదా యూనో దర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ డిఫరెంట్ డ్రింక్స్ దట్ యూ కెన్ డ్రింక్ జస్ట్ టు కీప్ యువర్ గట్ హ్యాపీ, నాట్ జస్ట్ ఆల్కహాల్. చాలా మంది ఆల్కహాల్ అవాయిడ్ చేయలేని పీపుల్ వాళ్ళ స్టఫ్ ఏదైతే తీసుకుంటారో దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి చూస్తారు. లైక్ డ్రై ఫ్రూట్స్ అని, పల్లీలని, ఫ్రూట్స్ అని. వాట్ యూ సే, కొంచెం ఏమైనా బెటర్ ఉంటుందా? యా, సో ఆల్కహాల్కి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ వీ సీ అవుట్ సైడ్ ఇస్ మోస్ట్లీ ఫ్రైడ్, లైక్ యూనో పెరి పెరి ఫ్రైస్ కానీ, లేదా వాట్ ఇస్ దిస్ చీజీ ఫ్రైస్ కానీ, లేదా ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఫిష్, తవా ఫ్రైడ్ ఫిష్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ the very basic ingredient if చూసుకున్నట్టయితే olden days లో they used to eat peanuts with it. That's because ఆల్కహాల్లో ఇప్పుడు మనం ఎక్కువ ఆల్కహాల్ తాగే పీపుల్కి థయామిన్ అనే ఒక న్యూట్రియంట్ డెఫిసిట్ ఉంటుంది. సో ఈ థయామిన్ ఓన్లీ పీనట్స్లోనే ఉంటుంది. సో జస్ట్ టు బ్యాలెన్స్ దిస్ థయామిన్ ఫ్రమ్ యువర్ బాడీ ఈ పీనట్స్ని తింటారు. ఆర్ ఐ వుడ్ సే రైస్ పైన ఉన్న హస్క్ ఉంటుంది కదా, రైస్ పైన ఉన్న లేయర్, దాంట్లో కూడా థయామిన్ ఉంటుంది. అది కూడా చాలామంది అన్నం గంజిలా కూడా తీసుకుంటారు. బట్ ద బెటర్ ఆల్టర్నేటివ్స్ ఆర్ మంచి వెజిటబుల్స్ తినాలి, దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దట్ వే మీరు తీసుకుంటున్న ఆల్కహాల్ ఎక్కువ అబ్జార్బ్ అవ్వదు. ఆర్ సంథింగ్ లైక్ ప్రోటీన్, అంటే మీరు చికెన్ తిన్నా, ఫిష్ తిన్నా, మేబీ బార్బిక్యూ టైప్స్ తినచ్చు విచ్ హాస్ లెస్ ఆయిల్, లైక్ యూనో అది ఫ్రై చేయండి, ఈవెన్ దట్ ఈస్ మచ్ బెటర్. ఆర్ నట్స్, సీడ్స్ తినచ్చు. బట్ అగైన్ ఈ నట్స్ అండ్ సీడ్స్ కూడా ఇట్ హాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్. ఇది కూడా ఎక్కువ తీసుకున్నా ఇట్స్ నాట్ గుడ్. ఏదైనా హౌ మచ్ యూర్ డ్రింకింగ్, వాట్ యూర్ ఈటింగ్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. జస్ట్ కాన్షియస్గా తినండి, దట్ వే యూల్ అట్లీస్ట్ బీ యాక్టివ్ ఫర్ ఎంటైరిటీ తాగిన తర్వాత కూడా. సో రీసెంట్గా మనం ఈ సూపర్ ఫుడ్ గురించి ఎక్కువ వింటున్నాం. అండ్ దాంట్లో దట్టు ఫూల్ మఖనా గురించి, అది ఆల్మోస్ట్ గ్లోబల్ లెవెల్లో కూడా ఎక్కువ డిమాండ్ సూపర్ ఫుడ్ అని అవుతుంది. అంటే ఏంటి సూపర్ ఫుడ్ ఏంటి, ఇంకా ఏమేమి టైప్స్ ఉన్నాయి?
సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ సూపర్ ఫుడ్స్ థ్యాంక్స్ టు మన రీసెర్చ్. ఇప్పుడు ఐ థింక్ దెర్ సో మచ్ రీసెర్చ్ దట్ హస్ బీన్ హ్యాపెనింగ్. సో మఖానా అనేది ఇట్స్ వెరీ గుడ్, లైక్ హై ప్రోటీన్ ఫుడ్ అండ్ హై ఫ్యాటీ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవినింగ్ టైంలో రాదర్ దాన్ టేకింగ్ సమ్ డీప్ ఫ్రైడ్ స్నాక్, లైక్ ఇప్పుడు జంతికలు లేకపోతే మంచిగా మురుకులు ఇవన్నీ కాకుండా టేకింగ్ మఖానా ఇస్ అ మచ్ బెటర్ ఆప్షన్. అగైన్ వెన్ ఐ సే సూపర్ ఫుడ్స్, ఇవన్నీ మానేసి ఇదే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలని కూడా కాదు. పోషన్ కంట్రోల్ ఇస్ ద కింగ్ ఇక్కడ. సో జస్ట్ ఇది కూడా ఒక మంచి బౌల్, ఒక నార్మల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇట్ హెల్ప్స్ యూ విత్ ఇన్ఫ్లమేషన్, ఇట్ హెల్ప్స్ యూ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, హంగర్ ఎక్కువ అవుతుంటే బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అవన్నిటికీ ఇది చాలా బెటర్. అండ్ సమ్ అదర్ ఫుడ్స్ దట్ యూఆర్ రెగ్యులర్లీ సీయింగ్ ఇస్ సినమన్, అంటే దాల్చిన చెక్క. దీనివల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ బెటర్ అవ్వచ్చు, అండ్ ఓవరాల్గా షుగర్స్ కంట్రోల్లో ఉంటుంది. అంటే దాల్చిన చెక్కని ఎట్లా తీసుకోవడం? యూ కెన్ జస్ట్ మేక్ ఇట్ లైక్ అ పౌడర్, నార్మల్ పౌడర్గా తీసుకొని యూ కెన్ యాడ్ ఇట్ ఇన్ యువర్ కర్రీస్ కానీ, లేకపోతే పొద్దున్న లేచి లైక్ బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, పడుకునే ముందు ఒక వాటర్లో మిక్స్ చేసుకొని తాగి పడుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ హౌ యూ ఇంక్లూడ్ ఇట్ ఇన్ అ డే, బట్ అట్లీస్ట్ ఒక టీ స్పూన్ ఆఫ్ సినమన్ పౌడర్ విల్ గివ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ దర్ ఆల్సో సంథింగ్ కాల్డ్ టర్మరిక్, ఆమ్లా. దో ఇవన్నీ పాతకాలంలో ఎక్కువ ఉంటుండే, బట్ ద మోర్ వీ మోడర్నైజ్డ్ అవర్ లైఫ్ స్టైల్, ఇవన్నీ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. బట్ ఐ థింక్ ఇట్స్ నథింగ్ బట్ వీఆర్ బ్రింగింగ్ ద ఓల్డెన్ థింగ్స్ బ్యాక్ అగైన్. ఇప్పుడు కరివేపాకు ఉండొచ్చు, పీపుల్ ఆర్ ఈటింగ్ లైక్ కర్రీ లీవ్స్ లైక్ క్రేజీ ఇప్పుడు. అంటే జస్ట్ బికాజ్ వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి చాలా మంది ఆమ్లా అండ్ కర్రీ లీవ్స్తో డీటాక్స్ జ్యూసెస్ చేసుకొని తాగుతున్నారు. ఆర్ జస్ట్ ఈటింగ్ కర్రీ లీవ్స్ జస్ట్ లైక్ దట్. అలవాటు లేని వాళ్ళు కూడా దేర్ ఇస్ స్టార్టింగ్ ఇట్ ఆఫ్. దేర్ ఆర్ ఆల్టర్నేటివ్స్ ఫర్ ఇట్, బట్ ఎందుకు ఏది తీసుకుంటున్నామో యూ జస్ట్ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ అబౌట్ ఇట్ అండ్ దెన్ టేక్ ఇట్. సో ఈ సూపర్ ఫుడ్స్ విల్ ఆల్సో యాక్చువల్లీ వర్క్ ఆన్ యువర్ బాడీ. ఇప్పుడు రీసెంట్గా అమ్మాయిలో ఈ పీసీఓడి అనే ఇష్యూస్ వస్తున్నాయి కదా, సో వాళ్ళకి అంటే మన డైట్ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఆ పీసీఓడి అంటే ఏంటి? రైట్. సో ఐల్ జస్ట్ స్టార్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్. నాకు ఒక పేషెంట్ ఉన్నారు. She is very young. I think she's just 16 years old. And in my days, like where I was a kid, 16 years low, like menstruation is quite normal. But she was menstruated like around I think 11 or 12 years only, which is very normal ee rojullo if you see. So for her, she went to a doctor because she was confused. Papam like aa age pillalki em anta idea undadu. So she went to a doctor and doctor gives only one particular medications which is called oral contraceptive pills, OCPs antam deenni. So ee OCPs will help her bringing the periods back. సో ఈ పీసీఓడి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పీరియడ్స్ బాగా ఇరెగ్యులర్ ఉంటాయి లేదా టైంకి రావు. సో పీరియడ్ సైకిల్ ఇస్ 30 days. ఈ 30 days కానీ ఇంకెక్కువ డేస్ అయిపోతుంది. దెల్ బీ కన్ఫ్యూజ్డ్. అట్లా ఎక్కువ అయిపోవడం వల్ల బ్లోటింగ్ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, ఇట్లా చాలా థింగ్స్ ఉన్నాయి. సో ఇది బ్రేక్ చేయడానికి యూజువలీ డాక్టర్స్ గివ్స్ ఓసీపీస్, బట్ ఈ ఓసీపీస్ కూడా ఒక రెగ్యులర్ ఎక్స్టెంట్ వరకే తీసుకోమని చెప్తారు వాళ్ళు కూడా. ఈ సైకిల్ అయిపోయిన తర్వాత కూడా ఇఫ్ దిస్ ఈస్ రిపీటింగ్, దట్స్ నాట్ అన్ సొల్యూషన్ ఫర్ పీసీఓడి ఆర్ ఎనీ హార్మోనల్ ఇష్యూస్ వీ హ్యావ్. బట్ ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో మన లైఫ్ స్టైల్ని మనం ఎంత చేంజ్ చేసుకుంటాం, లేదా మన ఓవరాల్ డే లేచినప్పటి నుంచి నైట్ వరకు ఏమేమి చేంజెస్ స్టార్ట్ చేసుకున్నాం, బీట్ జస్ట్ ఫ్రమ్ యూ వేకింగ్ అప్ ఫోన్ చూస్తూ లేవడం కానీ, లేకపోతే పడుకునే ముందు ఎక్కువసేపు ఫోన్ చూస్తూ స్క్రీన్ టైంతో పడుకోవడం కానీ, ఈవెన్ దిస్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ హార్మోన్స్. అండ్ ఇప్పుడు ప్రోడక్ట్స్ ఉంటాయి, పీపుల్ లైక్ స్పెసిఫిక్లీ విమెన్ వీ యూజ్ లాట్ ఆఫ్ పర్ఫ్యూమ్స్, లేకపోతే బాడీ స్ప్రేస్ కానీ, లేదా బాడీ వాషెస్ కానీ, ఇట్లాంటివి లైక్ ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ. సో దీంట్లో కొన్ని స్పెసిఫిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి విచ్ ఆర్ కాల్డ్ హార్మోన్ డిస్ట్రప్టర్స్. సో మెనీ ఆఫ్ ద విమెన్ విల్ నాట్ బి అవేర్ ఆఫ్ ఇట్, బట్ ఇది కొట్టుకోవడం వల్ల కూడా వీటి హార్మోనల్ ఇష్యూస్ చాలా ఎక్కువ అవుతాయి. సో యూ జస్ట్ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇన్ చూసింగ్ ఇంగ్రీడియంట్స్ వైజ్ కూడా ఏమేమి ఉంటున్నాయి, ఎట్లుంటున్నాయి, ఏంటి అని చెప్పి. దట్ వే దే విల్ బీ యాక్టివ్. అండ్ ఇవి కూడా ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటే అట్లీస్ట్ లాంగ్ రన్లో ఇది రివర్స్ అవుతుంది అండ్ కొంచెం వాళ్ళ సైకిల్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. సో అంటే ఇప్పుడు ఎర్లీ మెన్స్ట్రుయేషన్ ఇన్ అమ్మాయిల్లో డైట్ అనేది పెద్ద రోల్ ప్లే చేస్తుంది అనుకుంటే, సో ఆల్టర్నేటివ్ ఏంటి మరి? అంటే ఇప్పుడు ఇది ఫిక్స్ చేయడానికి డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలా? సో బేసిక్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. అగైన్ లైక్ ఐ సెడ్, సెడెంటరీ లైఫ్ ఇప్పుడు కిడ్స్లో యూజువల్గా ఏమైపోయిందంటే దో దే ఆర్ గోయింగ్ టు స్కూల్స్, దెర్ ఇస్ హార్డ్లీ ఎనీ ప్లే గ్రౌండ్స్. ఇఫ్ యూ సీ దెర్ ఇస్ అ స్కూల్ నియర్ మై హోమ్, అది జస్ట్ ఒక 2 floor బిల్డింగ్. దట్స్ నాట్ అ స్కూల్ ఎనీ మోర్. అంటే అట్లీస్ట్ మనం వెళ్తున్నప్పుడు దెర్ యూస్ టు బి అ స్మాల్ గ్రౌండ్, మనం ఏదో ఒక లూడో లేకపోతే వీ యూస్ టు ప్లే దట్ బాల్ థింగ్, ఏదో ఒకటి ఆడుకుంటుండే. బట్ దెర్ ఇస్ హార్డ్లీ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. సో ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే ఇస్ బ్రింగ్ దట్ ఫిజికల్ యాక్టివిటీ బ్యాక్. కొంచెం లైఫ్స్లో తినే ఫుడ్స్ ఏదైతే స్పెసిఫికలీ ప్యాక్డ్ ఫుడ్స్ లేదా స్పెసిఫిక్గా ఈ బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ ఇవన్నీ ఉంటాయో అవి అవాయిడ్ చేయడం. పేరెంట్స్ని కూడా బ్లేమ్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు మెక్డీ, కేఎఫ్సి అని చాలా తొందరగా అలవాటు చేస్తున్నారు. వీటి వల్ల కూడా
Yeah, if you go to McD, I think there are hardly people of our age ఇప్పుడు. There are very small people and వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేసినప్పుడు they reach to our age and they think this is normal. వాళ్ళకి మనం ఇంత నార్మలైజ్ చేస్తే ఆబ్వియస్లీ దే వుడ్ నాట్ ఫీల్ దిస్ ఇస్ అ మిస్టేక్ ఆర్ మనం ఏదో ఎక్కువ తింటున్నాం అని కూడా వాళ్ళు అనుకోరు. దే విల్ ఫీల్ దిస్ ఇస్ క్వైట్ బేసిక్, సో నేను కూడా అదే తింటున్నా, మా మమ్మీ తినిపిస్తుంది. ఇప్పుడు మీ మమ్మీ మనకు తిట్టి లైక్ అన్నం తినిపించడం ఇస్ డిఫరెంట్, మనకు తిట్టి మెగ్డీ తినిపించడం ఇస్ డిఫరెంట్, రైట్? సో దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. సో ఇప్పుడు ఈ PCOS, PCOD ఆర్ ఇప్పుడు షుగర్, డయాబెటీస్ ఇట్లాంటివి హెరిడిటరీ ఉంటాయా? అంటే ఇప్పుడు లెట్స్ సే మా పేరెంట్స్కి ఉంటే పిల్లలకి రావడం ఇది ఇట్లా అవుతుంది. సో అందరికీ అవ్వాలి అని అట్లా ఏం మీనింగ్ లేదు, బట్ యా జీన్స్ ప్లే అ మేజర్ రోల్. ఇప్పుడు మన పేరెంట్స్ క్యారీ చేసే జీన్సే మనం షేర్ చేసుకుంటున్నాం కాబట్టి దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ జీన్ మెమరీ. అంటే మన జీన్ ఈ పర్టిక్యులర్ థింగ్ని గుర్తుపెట్టుకుంటుంది, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన డిసీజెస్ కానీ అవన్నీ. సో సేమ్ జీన్ మనకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ ఛాన్సెస్ ఉంటాయి. బట్ అగైన్ ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ షుడ్ నెవర్ బ్లేమ్ యువర్ పేరెంట్స్ ఫర్ నీకు డయాబెటీస్ ఉంది నాకు వచ్చేస్తుంది. యూ కెనాట్ డూ దాట్. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ని మనం ఎట్లా చేంజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టే ఇది మనకు అసలు రాకపోవచ్చు, ఆర్ అసలు వచ్చినా కూడా దీన్ని తగ్గించుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఐ వుడ్ సే ఇప్పుడు ఇఫ్ యు ఆర్ వెరీ లైక్ ఇప్పుడు మీ పేరెంట్స్కి ఖచ్చితంగా ఇద్దరు పేరెంట్స్కి డయాబెటీస్ ఆర్ PCOS ఆర్ ఏదో ఒకటి ఉంది అని మీకు ఆల్రెడీ తెలుసు అంటే స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బిఫోర్, రాదర్ దాన్ తర్వాత అరే వీళ్ళ వల్ల మనకు వచ్చింది అని ఫీల్ అవ్వడం కన్నా స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్, వాళ్ళకి వచ్చినప్పటి నుంచే. సో యుల్ అట్లీస్ట్ బీ అవే ఫ్రమ్ ఇట్. జిమ్ వర్కౌట్స్ అట్లా చేద్దామంటే రీసెంట్గా కొంచెం భయం స్టార్ట్ అయింది అనమాట. అంటే ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ డెత్ అని చెప్పేసి, ఇంకా అంటే చాలా యంగ్ పీపుల్ మనం చూస్తున్నాం, కొన్ని CEOsకి కూడా హార్ట్ అటాక్స్ అట్లా అవుతున్నాయి. అంటే ఎందుకు అట్లా ఇంత ఎర్లీగా హార్ట్ అటాక్స్ కానీ, అంటే మన ఫుడ్ ఇది అవుతుందా? I would not say not just the food, but extreme workouts is the first reason. ఇంకొకటి స్ట్రెస్. ఎంతో స్ట్రెస్తో మనం వెళ్ళి వర్కౌట్ చేస్తున్నప్పుడు మన హార్ట్ రేట్ చాలా హై ఉంటుంది. అండ్ ఈ హై ఉన్న హార్ట్ రేట్ని మనం వర్కౌట్ చేసినప్పుడు ఏమవుతుంది, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇఫ్ యువర్ హార్ట్ రేట్ సమ్వేర్ అరౌండ్ 90, వర్కౌట్ చేసినప్పుడు 140, 150 కూడా వెళ్తుంది కొన్నిసార్లు. సో ఈ హార్ట్ రేట్ని ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేయడం వల్ల ఐ థింక్ యూఆర్ ఎఫెక్టింగ్ యువర్ బాడీ మోర్. వెన్ యూఆర్ ఇన్ స్ట్రెస్ఫుల్ స్టేట్ అట్లీస్ట్ కొంచెం స్లోగా వర్కౌట్ చేయండి, లేదా కంప్లీట్గా ఫుడ్ తీసేసి ఎక్స్ట్రీమ్గా నేను ఇప్పుడు ఒక రోజులో 1 kg తగ్గిపోవాలి అన్న ఇంటెన్షన్లో డోంట్ వర్కౌట్. If you're working out for a very normal ga, like with the minimal weights to start with good diet and manchiga balance chesi food tho exercises tho anni balanced ga workout chestunte, stretching mundu cheyandi, after stretching cheyandi, and pre workout post workout teeskondi, ivanni chesti if you're doing it, I don't think it's a harmful thing. But sadly stress, sedentary lifestyle, ivanni again comes into the picture. So if we manam balance cheste, I think it's going to be much easier. సో అవి స్పెషల్ కేసెస్ అనమాట. జనరిక్గా మనం వర్కౌట్ అట్లా చేస్తున్నప్పుడు అట్లా ఇట్స్ నెవర్ హార్మ్ఫుల్. ఇట్స్ జస్ట్ హౌ మచ్ యూ డూ ఇట్ అండ్ ఒక మంచి అవేర్నెస్తో చేస్తున్నారా లేదా మ్యాటర్స్ మోర్. ఇప్పుడు మనం జంక్ ఫుడ్ గురించి మాట్లాడితే, ఇప్పుడు లెట్స్ సే నేను ఒక వెజ్ బర్గర్ని తీసుకుంటే ఇక్కడ బన్ అనేది మైదా, సో అంత అన్హెల్తీ కాదు అనుకుందాం. అందులో వెజిటబుల్స్ ఆర్ హెల్దీ. సో 2 హెల్దీ ఇవి కలిపితేనే వెజ్ బర్గర్ అయింది కదా. సో ఇక్కడ అన్హెల్దీ ఎక్కడ అయింది అంటే వై ఇట్ హ్యాస్ బికమ్ జంక్? ఓకే, సో ఐడియలీ స్పీకింగ్ లైక్ యూ సెడ్, ఇప్పుడు ఇది మైదాతో చేసుకున్నప్పుడు డెఫినెట్లీ మైదా ఈజ్ నాట్ సంథింగ్ దట్ యువర్ బాడీ నీడ్స్. మీరు ప్రాబబ్లీ దీన్ని రిప్లేస్మెంట్ చూసుకోవచ్చు. దేర్ ఆర్ టన్స్ ఆఫ్ రిప్లేస్మెంట్స్. బట్ మనం ఒక టిపికల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఆర్ ఫాస్ట్ ఫుడ్ చైన్లో వెళ్ళి నించొని ఇఫ్ యూ చెక్ దర్ కిచెన్, బీట్ ఆర్ McD's ఆర్ KFC's ఆర్ ఎనీథింగ్, వాళ్ళ కిచెన్లో ఇఫ్ యూ సీ నథింగ్ ఇస్ కుక్డ్ దేర్. వాళ్ళకి అసలు దే డోంట్ ఈవెన్ టర్న్ ఆన్ అ స్టవ్ దేర్. All they do is they have machines to fry, they have machines to defreeze it, ante. Endukante they get it like imported or exported from other countries. Beat your burger lo unna patties ni frozen chesi pampistaru, buns ni frozen chesi pampistaru, fries are also frozen, or mayonnaise you get have lot of sugars in it. ఆర్ దాంట్లో వేసే సాసెస్, ఇప్పుడు చిపోట్లే సాస్ ఉంటుంది, లేకపోతే నార్మల్ వైట్ మయో ఉంటుంది, ఇవన్నిట్లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఐ థింక్ వెన్ యూఆర్ మేకింగ్ ఇట్ ఎట్ హోమ్ మీకు ఇంకా ఎక్కువ కాన్షియస్నెస్ వస్తుంది, ఎలా చేస్తున్నాము, ఏం యాడ్ చేస్తున్నాము అని అది మీ చేతిలో ఉంటుంది. సో యూ కెన్ జస్ట్ రిప్లేస్ ద మైదా బన్ విత్ రాగి బన్ ఆర్ లైక్ మిల్లెట్ బన్. అండ్ ప్యాటీస్ని డీప్ ఫ్రై చేయకుండా ఎయిర్ ఫ్రై చేయొచ్చు, ఆర్ జస్ట్ రోస్ట్ చేసుకోవచ్చు తవా మీద ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఎయిర్ ఫ్రైయర్. ఆర్ ప్యాటీస్ కన్నా డబుల్గా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. I would say make yourself some time rather than depending on these fast food chains. మీకోసం మీరు కొంచెం టైం స్పెండ్ చేసి what to add, what not to add అని మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు this at least becomes like 50% more healthier than what you're eating out.
రైట్? అప్పుడు ఇది నార్మల్ ఫుడ్ అవుతుంది అండ్ ఇట్ విల్ బీ లైక్ నథింగ్ యూఆర్ స్టికింగ్ ఆన్ విత్ ఇట్. సో యూ కెన్ జస్ట్ స్టిక్ టు సంథింగ్ యూ కెన్ మేక్ ఎట్ హోమ్, పీస్ఫుల్గా తినొచ్చు అండ్ ఇట్ విల్ నాట్ ఈవెన్ హ్యావ్ గిల్ట్ ఫర్ యువర్ లైఫ్. ఓకే, బర్గర్ ఆర్ పిజ్జాస్ ఇట్లాంటివి అయితే ఇంట్లో నేను మేబీ ట్రై చేయగలుగుతాను. బట్ ఇప్పుడు నేను ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళిన మినిమం ఇక్కడ ఉండేది ఏంటంటే బిర్యానీ, ఆర్ నాకు ఒక ఫేవరెట్ రెస్టారెంట్ ఉంది, అక్కడ నుంచే బిర్యానీ నేను ఎంత ఇంట్లో చేసుకున్నా అక్కడ నుంచే బాగుంటుంది. సో దాన్ని నేను ఏమైనా హెల్దీగా చేసుకోవచ్చా? ఓకే, యూ క్యాన్ డెఫినెట్లీ. ఎనీ ఫుడ్ యూ ఈట్, అగైన్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు దర్ ఇస్ నథింగ్ కాల్డ్ హెల్దీ ఫుడ్ అండ్ అన్హెల్దీ ఫుడ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫుడ్. హౌ మచ్ యూ ఈట్ ఇట్, హౌ యూ ఈట్ ఇట్ మేక్స్ ఇట్ హెల్దీ ఆర్ అన్హెల్దీ. ఇప్పుడు బిర్యానీ ఈజ్ సంథింగ్ దట్ యూ జనరలీ లవ్. లైక్ ఇందాక మనం మాట్లాడుకున్న ఫుడ్ ప్లేట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ద సేమ్ వే ఈట్ బిర్యానీ. బిర్యానీ హాజ్ రైస్ అండ్ చికెన్, విచ్ ఇస్ చికెన్ ఇస్ ద ప్రోటీన్ అండ్ ద రైస్ ఇస్ కార్బ్స్. బట్ పోర్షన్ కంట్రోల్ చేసుకోండి. అండ్ విత్ దిస్ ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు ఈట్ సమ్ సాలెడ్ బిఫోర్, అంటే జస్ట్ సాలెడ్ అంటే యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ ఫ్యాన్సీ సాలెడ్స్, ఏదో లెట్యూస్లు అవకాడోలు అవి ఏం కూడా అక్కర్లేదు. ఇఫ్ యూఆర్ ఈటింగ్ జస్ట్ కీరా, క్యారెట్ ఆర్ రాడిష్, నార్మల్ క్యాబేజ్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్, అది కూడా మ్యాటర్ అవుతుంది. బట్ వెన్ యూఆర్ ఈటింగ్ ఇట్ అవుట్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్, ఇంట్లోనే యూ కెన్ జస్ట్ ఈట్ సమ్ కీరా, క్యారెట్ అండ్ థింగ్స్ లైక్ దట్ అండ్ దెన్ గో టు అ రెస్టారెంట్. సో ఇట్స్ అ ప్లాన్డ్ ఫుడ్. అండ్ ఫస్ట్ టైం మీ బాడీకి వెజిటేబుల్స్ ఇచ్చినప్పుడు దిస్ ఇస్ కాల్డ్ ఫుడ్ సీక్వెన్స్. అంటే ఏది ఫస్ట్ తింటాం, ఏది లాస్ట్ తింటాం అన్నది మీ బాడీ మెటబాలిజం మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎలా బర్న్ చేస్తుంది, ఇది ఎలా వెయిట్ని పుట్ ఆన్ చేస్తుంది, ఇవన్నీ డిపెండ్ అవుతాయి. సో ఫస్ట్ టైం మీరు ఫైబర్ ఇస్తే, అంటే ఇది మీ స్టమక్ అనుకోండి, ఈ స్టమక్లో ఫస్ట్ 50% వెజిటేబుల్స్ ఇచ్చేసినారు. సో ఇది ఫైబర్తో ఫిల్ అయిపోతుంది. దీని తర్వాత మీరు ఏం కార్బ్స్ తిన్నా, ఏం ప్రోటీన్ తిన్నా, ఇది బాడీ లోపల తీసుకోవడం కాకుండా మీ స్టమక్ని స్ట్రెచ్ చేయకుండా అక్కడనే పెట్టి ఇట్ విల్ కీప్ యూ ఫుల్. సో బీట్ ఎనీథింగ్, ఈ సీక్వెన్స్ ఫాలో అయితే ఏ మీల్ అయినా, ఏ ఫుడ్ అయినా, బీట్ బిర్యానీ, బీట్ ఫ్రైడ్ రైస్ ఆర్ బీట్ ఎనీథింగ్, ఎనీ ఫుడ్ యూ ఎంజాయ్ బయట అండ్ యూ కెనాట్ ఈట్ ఇట్ వితౌట్ గిల్ట్ అన్నవి, ట్రై టు ఫాలో దిస్ మెథడ్. ఐ థింక్ ఇట్ విల్ బీ మచ్ మోర్ హెల్ప్ఫుల్. లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ సమ్వన్ హూ గోస్ టు జిమ్ రెగ్యులర్లీ, సో నాకు ఒక వన్ డే ఒక చీట్ డే ఆర్ చీట్ మీల్ లాగా తీసుకోవాలి అనిపిస్తే, అంటే లైక్ చేసుకోవచ్చా? అది నా రెగ్యులర్ ప్యాటర్న్ ఏమైనా బ్రేక్ చేస్తుందా? I think, what is the point of eating a cheat meal? There is nothing called cheat meal or a cheat day. At least I would not even recommend anybody cheat meal, because మీరు వీక్ అంతా ఇంత నీట్గా ఇంత కష్టపడి ఇంత తిన్నప్పుడు why should one meal spoil the entire week? Practically speaking, there is no meaning to it and it might not spoil your entire week, but it's unnecessary for anybody. ఎవరికి అవసరం లేదు if you're on a very serious journey. This will show how consistent you are. ఇప్పుడు మీరు కన్సిస్టెన్సీ తొందరగా బ్రేక్ చేస్తుంటే బీట్ ఎనీ రొటీన్, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ ఆర్ జస్ట్ ఫర్ యువర్ హెల్త్, ఎనీథింగ్, ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ డైట్ ఖచ్చితంగా. అండ్ దిస్ విల్ బ్లోట్ యువర్ బాడీ మోర్. సో నెక్స్ట్ డే మీరు ఎంత ట్రై చేస్తున్నా ఇది ఆల్రెడీ ఎఫెక్టెడ్ ఉంటుంది. సో రాదర్ దాన్ చేంజింగ్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్, మేబీ ఇదే ఫుడ్స్ని ఈజీగా చేసుకోవడానికి ట్రై న్యూ వెరైటీస్. ఈ డేస్ వేరే యూఆర్ ఈటింగ్ క్లీన్, ఆ క్లీన్ డేస్ని కూడా ఇంట్రెస్టింగ్ చేసుకోండి. ఇఫ్ యూఆర్ ఈటింగ్ ఇడ్లీ, మేక్ ఇట్ వెజిటబుల్ ఇడ్లీ, ఆర్ నెక్స్ట్ డే మేక్ ఇట్ రాగి ఇడ్లీ, నెక్స్ట్ డే మేక్ ఇట్ మిల్లెట్ ఇడ్లీ. కీప్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ పాసిబుల్, సో యూ విల్ నెవర్ గెట్ బోర్డ్ ఆఫ్ వాట్ యూఆర్ ఈటింగ్. రాదర్ దెన్ ఏదో కొత్త ట్రై చేయాలి అన్న క్రేవింగ్స్ కూడా రావు ఇఫ్ యూఆర్ ఈటింగ్ ఇట్ లైక్ దిస్. సో నేను టైంకి తినకపోవడం వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు? ఫర్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఎస్. ఐ థింక్ బ్రేక్ఫాస్ట్ని లంచ్ని కలిపేసి బ్రంచ్ అని తింటున్నాము, లేదా యూ స్కిప్ అన్ ఎంటైర్ మీల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, దానివల్ల కూడా డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ షార్ట్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్. అంటే కొంచెమే మీల్ తీసుకుంటున్నారు బట్ ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నారు. జస్ట్ 1 మీల్ ఆర్ జస్ట్ 2 మీల్స్ మీ మెటబాలిజంని ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల యూ మైట్ బీ బ్లూటెడ్ ఆర్ ఎసిడిటీ ఏదైతే ఉంటుందో తొందరగా రీఫ్లక్స్ అవ్వచ్చు, ఇట్లాంటి చేంజెస్ ఉంటాయి. అండ్ స్పెసిఫిక్గా ఎసిడిటీ ఉన్నప్పుడు మాత్రం డోంట్ ట్రై టు స్కిప్ యువర్ మీల్స్. ఇది ఇంకా యాసిడ్ని ఎక్కువ క్రియేట్ చేసేలాగా చూసుకుంటుంది మీ స్టమక్లో. సో ఓవరాల్గా మీరు ఎంత ట్రై చేసినా లైక్ టు ఈట్ హెల్దీ ఇన్ దిస్ 1 మీల్, ఇట్ విల్ స్టిల్ గివ్ యూ ఎసిడిటీ. సో రాదర్ దెన్ దాట్ ఈ షార్ట్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనే మెథడ్ని ట్రై చేయండి. సో యూ విల్ అట్లీస్ట్ ఫీల్ యాక్టివ్. తక్కువ తిన్నా కూడా క్వాంటిటీ వైజ్ స్టిల్ సేమే ఉంటుంది. ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ జర్నీ. ఇట్ విల్ స్టిల్ హ్యావ్ గుడ్ ఎనర్జీ లెవెల్స్ అండ్ బెటర్ గట్ హెల్త్. ఇప్పుడు స్లీప్ సైకిల్ కూడా ఈ మన వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ జర్నీలో ఎఫెక్ట్ చేస్తాయా? యా, డెఫినెట్లీ. మీరు ఎంతసేపు పడుకుంటారు అన్నది చాలా 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 ఇంపార్టెంట్. బికాజ్ ఓవరాల్ డేలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సర్కేడియన్ రిథమ్, అంటే స్లీప్ సైకిల్ అంటాం దీన్ని స్పెసిఫిక్ బేసిక్ మ్యాన్ టర్మ్స్లో. సో ఈ స్లీప్ సైకిల్ని మీరు ఎలా ఎఫెక్ట్ చేసుకుంటున్నారు, ఎలా క్రియేట్ చేసుకుంటున్నారు అన్నది మీ లైఫ్ స్టైల్ని బట్టి ఉండకూడదు, బట్ మీ బాడీని బట్టి ఉండాలి. సో ఇట్స్ అ ప్రాపర్ సైకిల్. ఈ టైంలో మీ హార్మోన్స్ ఇలా వర్క్ అవుతాయి, ఈ టైంలో మీ హార్మోన్స్ ఇలా వర్క్ అవుతాయి అని యూ షుడ్ ఇన్ఫ్యాక్ట్ లిజన్ టు దట్ సైకిల్ రాదర్ దాన్ నేను బయటికి వెళ్తున్నా, ఈ టైంలో తింటా, ఈ టైంలో పడుకుంటా, అట్లా చూసుకోవద్దు.
సో ఈ సైకిల్ని ఫాలో అయినట్టయితే యూల్ అట్లీస్ట్ స్లీప్ లైక్ అరౌండ్ 9:30 to 10 PM అండ్ వేకప్ అరౌండ్ 6 AM. సో ఈ పర్టిక్యులర్ సైకిల్ ఫాలో అయినప్పుడు దెర్ ఇస్ అ హార్మోన్ కాల్డ్ స్లీప్ హార్మోన్ విచ్ ఇస్ కాల్డ్ మెలటోనిన్. సో ఈ మెలటోనిన్ ఏం చేస్తుంది, ఇదే టైంకి రైజ్ అయ్యి మీ బాడీకి ప్రాపర్ స్లీప్ వచ్చేలా చూసుకుంటుంది. బట్ ఇఫ్ యూ వెరీ స్ట్రెస్ఫుల్, నా స్ట్రెస్ ఇచ్చే హార్మోన్ని కార్టిసాల్ అని అంటాం. సో ఈ కార్టిసాల్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఈ మెలటోనిన్ని తగ్గించేస్తుంది. సో ఈ రెండు ఒక సీసా పజిల్ లాగా అనుకోండి, సీసా లాగా ద గేమ్ వి ప్లే. ఇక్కడ మెలటోనిన్ ఉంటే ఇక్కడ కార్టిసాల్ ఉందనుకోండి, మెలటోనిన్ కిందికి వెళ్ళినప్పుడు కార్టిసాల్ హై అవుతుంది, కార్టిసాల్ కిందికి వెళ్ళినప్పుడు మెలటోనిన్ హై అవుతుంది. సో మనం స్ట్రెస్ ఎంత తగ్గించుకొని పడుకుంటే మన స్లీప్ క్వాలిటీ అంత బెటర్ అవుతుంది. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వైస్ వర్సా. అండ్ యా, డెఫినెట్గా స్లీప్ లేకుండా మీరు వెయిట్ లాస్ అని ఎంత ట్రై చేసినా స్ట్రెస్ వల్ల యూ విల్ అట్లీస్ట్ పుట్ ఆన్ దట్ వెయిట్ అగైన్, యూ విల్ నాట్ లూజ్ వెయిట్. ఈటింగ్ ఫాస్ట్ వర్సెస్ ఈటింగ్ స్లో అంటే డిఫరెన్స్ ఉంటుందా? ఓకే, డెఫినెట్లీ యా. బికాజ్ ఇఫ్ యూర్ ఈటింగ్ ఒక మీల్ ఇన్ 10 minutes ఆఫ్ టైం, మీరు తొందరగా chew చేసేసుకుంటున్నారు, తొందరగా యూ జస్ట్ స్వాలోయింగ్ ఇట్, దానికి కొంచెం టైం ఇవ్వట్లే టు డైజెస్ట్ ఆర్ టు మెటబోలైజ్. వెన్ యూర్ ఈటింగ్ స్లోలీ, అంటే ఒక మీల్ అట్లీస్ట్ ఒక 20-25 minutes కానీ ఎక్కువ తింటున్నారు అంటే ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ మెటబాలిజం. మీ బాడీ స్లోగా ఫుడ్ని తీసుకుంటుంది, పీస్ఫుల్గా బర్న్ చేస్తుంది, అండ్ యూల్ ఆల్సో నాట్ ఫీల్ హంగ్రీ ఫాస్టర్. ఎందుకంటే మీ యాసిడ్స్ అయినా మీ గట్ హెల్త్ అయినా చాలా క్లియర్గా ఉంటుంది అండ్ యూ విల్ బీ మోర్ బెనిఫిషియల్ విత్ ఇట్. సో బీట్ ఎనీ మీల్, రష్లో తినకండి, మెల్లగా తినండి. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హ్యూజ్ మిస్టేక్ దట్స్ హ్యాపెనింగ్ విత్ ఎవ్రీబడీస్ లైఫ్ స్టైల్. ఎందుకంటే అందరం బిజీగా ఉంటున్నాం, ఇట్స్ డిఫికల్ట్ టు బ్యాలెన్స్ యువర్ మీల్స్. అందరూ ప్యాక్ డే తీసుకెళ్తారు, బట్ దే ఈట్ ఇట్ వెరీ క్విక్లీ బికాస్ ఆఫ్ వర్క్, లంచ్ టైమింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో యాజ్ అ న్యూట్రిషనిస్ట్గా లైక్ మీ దృష్టిలో అరే అబ్సల్యూట్లీ రాంగ్స్ అవుతున్నాయి విచ్ ఆర్ కంప్లీట్లీ నార్మల్ ఇన్ అవర్ డే టు డే లైఫ్స్, అది ఏమన్నా? ఫస్ట్ థింగ్ అగైన్ లైక్ ఐ సెడ్, ఈ మీల్స్ని స్కిప్ చేయడం. బ్రేక్ఫాస్ట్ ఈజ్ వన్ మీల్ ఎవ్రీబడీ స్కిప్స్ విత్ హూ ఎవర్ ఐ సీ. అండ్ ఇంకొకటి ఐ థింక్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయడం కానీ అట్లీస్ట్ ఈటింగ్ సంథింగ్ మ్యాటర్స్ మోర్. బీట్ అ స్మాల్ లైక్ మిల్క్ షేక్ ఇంట్లో వేసుకుంది, లేదా అ ఫ్రూట్ ఆర్ ఎనీథింగ్, డోంట్ స్కిప్ ఇట్. కొంచెమైనా తినండి బట్ స్కిప్ చేయకండి మీల్ని. సెకండ్ థింగ్ ఇస్ ఏ ఫుడ్ తిన్నా ఐ థింక్ ఇట్స్ అ టిపికల్ ఇండియన్ థింగ్. ఇప్పుడు మధ్యాహ్నం పూట సాంబార్ రైస్ తింటాం, లేకపోతే పప్పు కూర తింటాం. ఒక రైస్తోని ఒకటే కూర ఉంటుంది, బీట్ పప్పు ఆర్ కర్రీ. బట్ డోంట్ డూ దాట్, కీప్ బోత్ ఆఫ్ దెమ్ బట్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ కావాలంటే. బట్ ఇదే పప్పే తిన్నప్పుడు ఫైబర్ మిస్ అవుతుంది, అన్నం ఓన్లీ కూరనే తిన్నప్పుడు పప్పు మిస్ అవుతుంది. సో దెర్ ఇస్ వన్ థింగ్ ఆల్వేస్ మిస్సింగ్ ఇట్లా తిన్నప్పుడు. అండ్ ఎనీ కర్రీ యూ మేక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డీప్ ఫ్రైడ్ ఉంటుంది. ఐ థింక్ రాదర్ దెన్ దట్ జస్ట్ స్టీమ్డ్ కానీ కుక్డ్ కానీ దట్ ఈస్ మచ్ బెటర్. అండ్ లాస్ట్లీ సాల్ట్. ఇప్పుడు ఒక ఫుడ్ తినేటప్పుడు కొన్నిసార్లు మన ఇంట్లో కానీ ఎవరైనా సాల్ట్ తక్కువ యాడ్ చేస్తారు ఆల్రెడీ కూరలో, మనం ఎక్స్ట్రాగా సాల్ట్ యాడ్ చేసుకుంటాం పైన నుంచి. దట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బాడీ అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ మన బీపీ మీద, బేసిక్గా బ్లడ్ ప్రెషర్ మీద. సో ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ వాట్ ఈస్ దేర్, రాదర్ దాన్ ముందే కుక్ చేసేటప్పుడే అది యాడ్ చేసేలాగా చూసుకుంటే ఇట్స్ మచ్ సేఫర్, రైట్? అండ్ పచ్చళ్ళు, పాపడాలు, పీపుల్ నార్మలైజ్డ్ ఇట్, బట్ ఇట్ ఈస్ స్టిల్ డీప్ ఫ్రైడ్ అండ్ ఇట్ స్టిల్ హ్యాస్ ద సేమ్ ఎఫెక్ట్ ఆఫ్ గివింగ్ మోర్ క్యాలరీస్ టు యువర్ బాడీ. అంటే పచ్చడి అంటే ఎక్కువ తీసుకోవద్దా, లేకపోతే అప్పుడప్పుడు తీసుకోవాలా? అప్పుడప్పుడు తీసుకోవడం ఇస్ అబ్సల్యూట్లీ ఓకే, బట్ పచ్చడి ఆల్సో హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్. అందులో కూడా మంచిగా ఫ్రై చేస్తారు, చాలా సాల్ట్ వేస్తాం మనమే ప్రిజర్వ్ చేయడానికి. దో ఇట్స్ హోమ్ మేడ్, దో ఇట్స్ నిలో పచ్చళ్ళు ఏమైనా ఉండొచ్చు, ఇట్ స్టిల్ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రిజర్వేటివ్ యాడెడ్. సో ఎవ్రీడే బేసిస్ మీద అన్ని మీల్స్లో ఐ వుడ్ రికమెండ్ యూ టు అట్లీస్ట్ రెడ్యూస్ ఇట్ రాదర్ దెన్ టేకింగ్ ఇట్ ఆఫ్ ఇస్ ఇంపాసిబుల్. తీసుకోవచ్చు, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ, బట్ ఇన్ అ లిమిటెడ్ క్వాంటిటీ ఓన్లీ. సో ఇప్పుడు నాకు ఒక బిజీ పర్సన్కి ఒక ఫుల్ డే డైట్ ప్లాన్ ఇవ్వండి అంటే ఎలా ఇస్తారు? ఓకే, సో అగైన్ ఈ డైట్ అనేది ఇట్ హ్యాస్ టు బీ డిఫరెంట్ విత్ ఈచ్ పర్సన్, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అ వెరీ బ్యాలెన్స్డ్ అప్రోచ్. అంటే మార్నింగ్ లేచిన వెంటనే టు నైట్ హౌ యూ కెన్ ఈట్ ఆన్ అ నార్మల్ వెరీ బేసిక్ డే. యూ కెన్ ఆల్వేస్ మీల్ ప్రెప్. అంటే ఈ క్యాలరీస్ అయినా ఇవన్నీ అయినా వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్ బికాజ్ నాకు కావాల్సిన ఫుడ్, మీకు కావాల్సిన ఫుడ్ ఇవన్నీ చాలా డిఫరెంట్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ యువర్ కండిషన్. బట్ దిస్ అ నార్మలైజ్డ్ వన్. ఫర్ ద బ్రేక్ఫాస్ట్ యూ కెన్ ఈట్ బేసిక్ స్టీమ్డ్ ఫుడ్ లైక్ ఇడ్లీస్ కానీ. ఏమనుకోనంటే మీరు టైమింగ్స్తో Sure. So as soon as you wake up early in the morning, like whatever the time you wake up, like okay 7 o'clock, 8 o'clock morning leste, morning time lo you can drink 2 glasses of normal hot water. Don't go for fancy like detox water lo like something like typically apple cider vinegar em akkarle. Just drink 2 glasses of hot water, you're sorted. And eat your breakfast lo you can eat basic South Indian. And if you are from a South Indian family, ఇప్పుడు మన దగ్గర ఇడ్లీ కానీ దోశ కానీ పెసరట్లు కానీ ఉప్మా కానీ eat something like that, but always make sure it has good amount of vegetables on the side, right? And again it's a very normalized one. It depends on your likes and dislikes. ఇప్పుడు so worst case లో I can have a fruit
యా యూ కెన్ హ్యావ్ అ ఫ్రూట్ బట్ దట్స్ నాట్ అ హోల్ మీల్. దాంతోపాటు ఏదైనా కొంచెం ఉంటేనే యూ విల్ ఫీల్ ఫుల్ అండ్ మళ్ళీ దీని తర్వాత యూ విల్ నాట్ ఫీల్ హంగ్రీ, రైట్? అండ్ బ్రేక్ఫాస్ట్లో డు నాట్ టేక్ సంథింగ్ డీప్ ఫ్రైడ్. ఐ థింక్ బోండాస్, వడా, లేకపోతే తవా బోండాస్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్స్ క్వైట్ నార్మల్ ఫర్ our Hyderabadi people specifically, but try to avoid it. And when you're eating out also, no, breakfast is something majority of the people eat out. ఇప్పుడు ఇడ్లీ తినచ్చు, ఇడ్లీలో కూడా డోంట్ మేక్ ఇట్ ఫ్యాన్సీ లైక్ ఘీ కారం ఇడ్లీలు కానీ లేకపోతే తవా ఇడ్లీస్ కానీ, డోంట్ డూ దట్. ఈట్ అ నార్మల్ ఇడ్లీ విచ్ విల్ అట్లీస్ట్ కీప్ యువర్ డే హెల్దీ. దీనివల్ల ఎసిడిటీ రాకపోవచ్చు, థింగ్స్ విల్ బీ ఇన్ గుడ్ ప్లేస్. అండ్ ఆఫ్టర్ యువర్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, ఇన్ బిట్వీన్ టైంలో లైక్ బిట్వీన్ మీరు బ్రేక్ఫాస్ట్ ఒక 9 o'clock లోపల తింటే ఇట్ విల్ బీ గ్రేట్. సమ్వేర్ అరౌండ్ 11 o'clock or 11:30 like that, take some mid morning meal. అంటే మిడ్ మార్నింగ్ అంటే ఇట్ షుడ్ ఆల్వేస్ బీ లైక్ సంథింగ్ లైట్ అండ్ ఈజియర్ ఆన్ యువర్ బాడీ. ఇట్ షుడ్ బీ ఫ్రూట్ కానీ లేదా సమ్ మఖానా, కోకోనట్ వాటర్ కానీ, లేకపోతే సంథింగ్ ఈజీ లైక్ కీరా, క్యారెట్, ఏదైనా సింపుల్ మీల్ బట్ ఇట్స్ నాట్ కీపింగ్ యూ హంగ్రీ, రైట్? After 11:30 you can eat your lunch somewhere around 12:30 to 1. Again, keep lunch very balanced like how we decided. టీక్ ఇట్ ఇంటూ 4 parts. మీ రైస్ కానీ, ప్రోటీన్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఒక ఎగ్ కానీ, ఇట్లా ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోండి. సో దట్ ఆఫ్టర్ యూ ఈట్ దిస్ మీల్ ఆల్సో, మీ లంచ్కి మీ స్నాక్ టైంకి మధ్యలో యూ విల్ నాట్ క్రంచ్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్. సో దిస్ ఇస్ వన్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి స్నాక్కి మధ్యలో దే టెన్ టు ఈట్ సమ్ చెక్నా కానీ, ఏదైనా పకోడీస్ అండ్ థింగ్స్ లైక్ దట్ జస్ట్ బికాస్ దే ఆర్ హంగ్రీ. So that is one thing. And evening snack lo again keep it healthy. Don't go for something like samosas or pakodas or chai with good amount of deep fried chinna mini samosa and things like that. Eat something simple. You can drink chai. Chai is not bad. Kakapothe chai to paatu keep it like emana nuts gaani lekapothe roasted chana dinachu, boiled pallil dinachu, sprout salad dinachu, something like that. And again dinner you can eat it somewhere around before 8 or 8:30. For a busy person, but on a normal note I would say 7:30 would be last. It would be great for anybody. And ee meal lo kuda dinner and lunch can be similar. It's nothing like ide tinali ade tinali ani em ledu. If you are a North Indian, if you are used to eating chapatis, eat chapati, it's okay, but balance it and eat it. If you are South Indian, eat rice, it's okay, but balance it. So there is no personalized 1% diet I can tell for everybody. But again, if somebody consults me, I can definitely personalize their condition and tell them. Kakapothe itla చెప్పడం will not be a right sense. చాలా మంది ఓన్లీ 2 or 3 times తింటారు, మీరు 5 చెప్పారు. Yeah, this is something I call as short and frequent meals. ఇప్పుడు మీరు ర్యాండమ్గా హంగ్రీ ఫీల్ అవుతున్నారు అనుకోండి, ర్యాండమ్గా you మీ బాడీకి తెలియదు ఈ సైన్స్ ఏంటి అని, జస్ట్ హంగ్రీ, జస్ట్ స్నాకింగ్ చేస్తున్నారు. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ హాల్ట్ మెథడ్ అని చెప్పి. హాల్ట్ అంటే ఏంటి? జస్ట్ సీ ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ హంగ్రీ ఆర్ నాట్, జస్ట్ సీ ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ యాంగ్రీ ఆర్ నాట్, జస్ట్ సీ ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ లోన్లీ, జస్ట్ సీ ఇఫ్ యు ఆర్ టైర్డ్. ఈ 4 కన్సిడర్ అవ్వనప్పుడే యు ఆర్ యాక్చువల్లీ హంగ్రీ అని. ఓకే, సో కన్సిడర్ యువర్ డే హౌ ఇట్ ఈస్, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఎట్లుంది అని. డోంట్ ఓవర్ ఈట్. అట్లీస్ట్ ఈ 4 మీరు ఫోకస్ చేస్తే ఇట్ విల్ బీ ఈజీ. ఇప్పుడు నేను ఒక వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే వై షుడ్ ఐ కన్సల్ట్ ఏ న్యూట్రిషనిస్ట్ లైక్ యూ? ఓకే, సో ఐ థింక్ when you're doing it on yourself, you must be missing out on lot of things, be it deficiencies. ఇప్పుడు మీరు మంచిగా క్లీన్గా తింటున్నారు, యూ గాట్ డైట్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ మేడ్ ఎవ్రీథింగ్ హెల్దీ, మంచిగా ఓట్స్ ఒక ఫుల్ 500 grams ఓట్స్, 500 grams ఫ్రూట్స్ ఇట్లా తింటున్నారు. ద క్వాంటిటీ ఈజ్ నాట్ ఈవెన్ మోర్. అంటే ఇది మీకు తెలియకపోవచ్చు, మీరు హెల్దీ అనుకొని మీరు తినేస్తున్నారు. బట్ హౌ మచ్ టు ఈట్, వాట్ టు ఈట్ అండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ మిస్సింగ్ అవుట్ ఇన్ యువర్ ఎంటైర్ జర్నీ అన్నది మీకు మీరు డిసైడ్ అవ్వలేకపోవచ్చు ఇన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్. దట్స్ వై ఐ థింక్ కన్సిడరింగ్ ఎ ప్రొఫెషనల్, బికాస్ నా ఫోకస్ మీ ఎంటైర్ జర్నీ మీద ఉంటుంది రాదర్ దెన్ ఆన్ యువర్ గోల్ ఓన్లీ. మీ ఫోకస్ ఏముంటుంది? ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వాలి, నా గోల్ వెయిట్ లాస్, సో నేను దానికోసం ఏమైనా చేస్తా అనుకుంటారు. సో యువర్ జర్నీ షుడ్ నాట్ బీ వెరీ క్విక్, వెరీ ఫాస్ట్. అండ్ టేకింగ్ అ హెల్ప్ విల్ ఆల్సో లైక్ ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకున్నప్పుడు యూ విల్ నో విచ్ సప్లిమెంట్స్ యూ కెన్ టేక్, which is the better supplement, which supplements will help you more to lose weight faster or to actually keep you hungry. ఏది ఎక్కడ మిస్ అవుతుంది, ఏది ఎక్కడ మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అన్నది ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ యూ మస్ట్ బీ మిస్సింగ్ అవుట్. సో ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ నేను ChatGPT ఆర్ DeepSeek లాంటి AI నుంచి తీసుకోలేనా? You can always get it from AI, but AI is not a real person స్పెసిఫిక్గా. సో ఇప్పుడు మీకు ఏమైనా ఈ డైట్ ఒక AI మీకు ఒక డైట్ ఇచ్చింది, ఈ డైట్ వల్ల మీకు ఫుల్ డయేరియా అవుతుంది, విల్ యూ గో బ్యాక్ అండ్ ఆస్క్ యువర్ AI ఇది అవుతుంది అని? నో, బికాస్ AI విల్ నెవర్ ఫాలో యూ అప్.
and AI will not see what is happening after you eat a particular thing. It is just giving you solutions, but it can be realistic, cannot be realistic. So మీరు ఒక డైట్ ప్లాన్ తీసుకున్నప్పుడు I would not recommend you to take for some basic ones, or like because this is your body, you should be very careful with what are you feeding your body, and you should be very careful with ఏది మిస్ అవుతుంది, ఏది బ్యాలెన్స్ ఇస్తున్నామా. ఇప్పుడు ప్రోటీన్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ మిస్ అవ్వచ్చు డైట్లో, అది ఎంత పర్సెంటేజ్ మీ బాడీకి ఇవ్వాలి. I think AI will never tell you that. Even if you ask a ChatGPT, it will also ask you to, if you give your weight, height, details and everything, మీకు అది డేటా ఇచ్చినా కూడా in the end it will tell you, please consult a nutritionist only. So be it anybody, I think that's how it should work. ఓకే, ఇప్పుడు నేను ఆ న్యూట్రిషనిస్ట్ని పిక్ చేసుకోవాలి అనుకుంటే ఎట్లా అంటే, బికాస్ ఇప్పుడు నేను చూస్తుంటాను కొందరు ఫ్యూ మంత్స్ సర్టిఫికేషన్ చేసి న్యూట్రిషనిస్ట్ అంటారు, అంటే హౌ టు చూస్? Okay, so there are a lot of people, like you just said, 3 months certification చేసి 6 months certification చేసి nutritionist అయిన వాళ్ళు. But when you actually consult a person, and nobody would feel bad, ask them what did they study at least. If I am somebody who have studied like my bachelor's for 3 years, my master's for 2 years, and again my certification, ivanni internship and everything, I took like 6 to 7 years of my proper only education purpose, and I've had again my experience differently for 5 years. So ippudu anni consider cheskunnappudu, the experience you have with clinical people, ante you have gut issues, I know exactly what is missing in your gut. But when you take a 3-month course based nutritionist, he does not know why is this happening at least. So at least to understand evaru enti అని చెప్పి ask people what they studied, see their qualifications properగా, and then consult. Probably that makes more sense to you, and you will be in a safe hands at least. సో ఇప్పుడు మీలాగా ఎవరైనా న్యూట్రిషనిస్ట్ అవ్వాలి అనుకుంటే ఒక స్టూడెంట్ 10th or +2 స్టూడెంట్కి వాట్ డూ యూ సజెస్ట్, వాట్ ఇస్ ద పాత్? Okay, so majority of the times, at least in our state, I think it's BPC first, bachelor and botany, physics and chemistry తీసుకుంటాం, and after this there's a bachelor specifically in clinical nutrition and food science. You can either take a normal clinical nutrition bachelor's or a sports nutrition, depends on me interest, and same with the masters, clinical nutrition or the sports nutrition. But bachelor's is for 3 years and masters is for 2 years. Din tarvata is also 1 year of internship or 6 months, depends on what field you're choosing. So depending on that, I think the career path is very good. It's again me interest ni batti, what do you want, you can choose either to work in hospitals or work in nutritional companies, etc. And you just have to be careful with what you want, be clear with it and choose it. సో డెఫినెట్గా ఫ్యూచర్ అయితే ఉంది ఈ ప్రొఫెషన్కి. Yeah, మీరు రికమెండ్ అయితే చేస్తారు? yeah, for sure. సో ఫైనల్లీ మా వ్యూయర్స్కి ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా? Yeah, definitely. And I see a lot of people rushing to lose weight, లేదా తొందరగా తగ్గిపోవాలి అని అనుకుంటారు. Don't go for shortcuts. There are thousands of methods for shortcuts, but there's only one method to properly lose weight sustainably. So మీరు ఏదైతే క్విక్గా అవుతుంది అనుకుంటారో, don't go for it. Do it slowly, do it in a peaceful manner, and keep your health safe. At least దానివల్ల మీకు వేరే ఇష్యూస్ రాకుండా ఉంటాయి. Yeah, that's all. థ్యాంక్ యూ శ్రావ్య గారు, Thank you. ఇట్ వాజ్ అ గ్రేట్ సెషన్. హోప్ఫుల్లీ ఇంకొక ఎపిసోడ్ మనం ప్లాన్ చేద్దాం, ఇంకేమైనా మిస్ అయింది కూడా కవర్ చేద్దాం. Done. Thank you so much.